అరవ శ్రీధర్కు ఆపోజిట్గా కూడా వకాలత్ చేసిన లాయర్ మీరే. అవును. ఒక లాయర్గా చెప్పండి, ఆ ఎమ్మెల్యే తప్ప మీ క్లయింట్ తప్ప? 100% ఎమ్మెల్యే. ఏం జరిగింది అసలు ఆ విషయంలో? లేదు సార్, అతను పెళ్లి చేసుకున్నాను చెప్పి మోసం చేశాడు సార్. పెళ్లి చేసుకున్నాను మోసం చేశాడు, చీట్ చేశాడు. ఈమెకు ఆల్రెడీ పెళ్ళాను కదా, మంచోడే కావచ్చు. ఈమెనే కావాలని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాడు కాబట్టి చీట్ చేసిందా? ఆయన ఎమ్మెల్యేనే కాదండి. నేను ఈ విషయం మీతో కంటే నేను ఆవిడతో మాట్లాడదాం అనుకున్నా. మాట్లాడచ్చా? మాట్లాడదామండి. ఒకసారి కాలేజ్ చేయండి, కుదిరితే అంటే మాట్లాడదాం. మరి ఆ స్థాయి దిగజారకూడదు కదా అని నాకు తెలుసు. మొత్తానికి అరవ శ్రీధర్దే తప్పు అంటారు మీరు, అంతేనా? నెక్స్ట్ రుజువు చేస్తాం. న్యాయ వ్యవస్థ బాగుంది, అడ్వకసీ సిస్టమ్. అడ్వకసీ అంటే ఏంటి మీ ఉద్దేశం? మీ ఆస్తి ఎంత ఉంటుంది? సాయి కృష్ణ ఆజాద్ ₹1,00,000 వాచ్ పెట్టుకున్నారు. మళ్ళీ నన్ను ఇరికించి బాగా. ఇప్పుడు నేను నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేస్తాను, అక్కడ అప్పుడు పెట్టి ఇస్తాను కదా, చూసుకోండి, ఇబ్బంది లేదు. పోటీ చేస్తారు అనుకున్నాను. ఇక్కడ ఏ కాన్స్టిట్యూషన్? నిజం చెప్పండి మీరు. నిజమే సార్. ఆజాద్ అబద్ధం చెప్తాడా? ఆజాద్ ఎప్పుడు అబద్ధం చెప్పడు. మీరు కావాలని రుజువు చేస్తా, వినండి. బేసిక్గా ఎన్ఆర్ఐలు ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకొని అక్కడ పోయిన తర్వాత అక్కడ డివర్సులు తీసుకు ఇక్కడ చెల్లయా? భలే ప్రశ్న అడిగా బ్రదర్, చాలా హ్యాట్స్ ఆఫ్. విదేశాల్లో డైవర్స్. నేను నార్మల్గా మీరు వచ్చే ముందు వస్తానన్న తర్వాత సాయి కృష్ణ ఆజాద్ అని గూగుల్లో ఈ అడ్వకేటు ఎన్ఆర్ఐ కేసులు ప్రత్యేకంగా తీసుకుంటారు, దీంట్లో నిష్ణాతులు అని వచ్చారు. అవును సార్. ఎందుకు ఎన్ఆర్ఐ కేసులు ఎందుకు ఎక్కువ డబ్బులు వస్తాయి? కారణం ఏమని చెప్పొస్తారు మీ దగ్గరికి డైవర్స్ కేసులలో? ఎక్కువ అండర్స్టాండింగ్ లోపం అండి. ఇప్పుడు అట్లా జరిగిన సందర్భాలలో అంటే శిక్ష పడ్డ వ్యక్తులు బెయిల్ తెచ్చుకోవచ్చా? సామాన్యుడికి భారతదేశంలో న్యాయం అనేది ప్రజెంట్ కూడా అందరి ద్రాక్షంటే అవునంగా కాదు. లీగల్ వ్యవస్థ మారాలి. విదేశాలు అలా ఉండదండి. ఎమ్మెల్యే కొడుకు ఒక నేరం చేశాడు, అతనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది పోలీస్ స్టేషన్? లేదు, ఒక రిక్షా కార్మికుడు కొడుకు నేరం చేశాడు, అతని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అతను పిలిచే విధానం ఎలా ఉంటుంది పోలీసు వారు? మీకు కూడా బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి, వాటిల్లో కూడా అంటే మీ అడ్వకేట్ అంటేనే ఆల్రెడీ అంటే నాకు తెలిసి జ్యుడిషియల్ సిస్టంలో ఒక మంచి కీ పాయింట్ కదా, అటువంటి వాళ్ళు కూడా ఓట్లు అమ్ముకోవడం ఏంటంటే? అబ్బో, అది చాలా చాలా నిజంగా చెప్తున్నాను. ఈరోజు మీరు భలే గుర్తు చేశారు. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ సాయి కృష్ణ ఆజాద్, సీనియర్ అడ్వకేట్, ఇవాళ మన ముందు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాను సార్. ఓకే. మిమ్మల్ని చూస్తే మాకు తెలియకుండా ఏదో ఒక తెలియని ఉత్సాహం, ఉల్లాసం వస్తుంది. అవునా? మీ వీడియోలు చూసిన. ఎందుకు, దేని గురించి? చాలాసార్లు నేను మీ ఫాలో చేస్తుంటా సార్. ఓకే. ఫస్ట్ ఒక్కసారి మాత్రం ఏదో పెద్ద దాంట్లో మీరు అసలు బ్లాస్ట్ అయ్యారు. 1.5 year అవుతున్నట్టుంది. ఓకే. అప్పుడు చూడగానే అనుకున్నా, ఇతను దగ్గర ఫైర్ ఉంది, ఇతను చాలా యాక్టివ్గా ఉన్నాడు అని. కొంచెం నేను చిన్నప్పుడు ఎప్పుడైతే అంటే మేము ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పుడు ఉన్న ఆ యొక్క జ్ఞాపకాలు మీరు గుర్తు చేశారు ఆ టైంలో. ఎస్ఎఫ్ఐలో పనిచేస్తారా మీరు? ఓకే. విజయవాడ. మీరు అంటే నేను ఏదైనా అడగొచ్చు కదా ఇంటర్వ్యూలో? సార్, యూ హ్యావ్ ద రైట్. ఏదైనా అడగొచ్చు, ఎట్లయినా అడగొచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏముండదు సార్. నేను తెరిచి ఉంచిన పుస్తకం, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొన్ని నా వల్ల మా క్లయింట్లకో లేకపోతే నా వల్ల మా ఫ్యామిలీకి ఏమైనా నష్టం జరుగుతుంది అని అనుకున్నప్పుడు మాత్రం నేను నో కామెంట్ అంటాను. ఓకే, ఇబ్బంది ఏం లేదు. నా వ్యక్తిగతంగా నేనేం ఓపెన్ ఉంటాను. నేను చెప్పే మాటల వల్ల ఎదుటి వారికి నష్టం జరిగితే అది నాకు రైట్ లేదు కదా. రైట్. ఓకే, ఇట్స్ ఓకే. ఎంత ఉంటుంది వాచ్ ఖరీదు? ఇదా? తక్కువే ఉంటుంది సార్. ఇది తక్కువ ఉంటుంది. తక్కువ అంటే ఎంత? 5,000, 10,000 అంత ఉండదు, కానీ కొంచెం ఎక్కువ ఉంటుంది సార్. కొంచెం అంటే 1 lakh దాకా ఉండొచ్చు, మేబీ ₹1,00,000 ఉండొచ్చు. సాయి కృష్ణ ఆజాద్ ₹1,00,000 వాచ్ పెట్టుకున్నారు, రిస్ట్ వాచ్. అవునండి. దానికి పెద్ద కథ ఉంది, మీరు చెప్పమంటే చెప్తా, లేకపోతే పెట్టుకున్నారు. అంటే ఈ ₹1,00,000 వాచ్ మీరు పెట్టుకున్నారు, ఇంకో చేతికి దాదాపు ఒక 5 లక్షలు 6 లక్షలు ఉంటుంది సార్. ఇప్పుడున్న రేట్ అయితే ఉంటుంది. గోల్డ్ పెట్టుకుంటుంది సార్. ఎట్లా, ఎంత తీసుకుంటారు మీరు క్లయింట్ల దగ్గర ఫీజు అంటారా? అంటే సర్కమస్టాన్సెస్ని బట్టి సార్. అంటే నేను ఏమంటున్నానంటే ఒక వ్యక్తికి సంబంధించిన కేసుని బట్టి తీసుకుంటాను. ఏ లాయర్ అయినా అంతే, మా ఎక్స్పీరియన్స్ని బట్టి. అంటే ముఖం చూసి బొట్టు పెడతారు? తప్పదు కదా సార్. ముఖం చూశాను కదా, కేసు చూసి నేను ముఖం చూసి కాదు. కొన్ని సందర్భాల్లో ఒక మహిళకి సంబంధించిన ఆస్తి రావాల్సి ఉంది, కానీ ఆమె ఫీజు కట్టుకోలేదు.
ఆమె ఏంటి, అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, నాకు చెయ్యండి, నాకు కేసు గెలిస్తే నేను ఇస్తా అనుకున్న సందర్భాల్లో తీసుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. లేదు ఒక వ్యక్తి అంటాడు, సార్ నాకు టైం లేదు, మీకు ఓపెన్గా చెప్పేస్తున్నా, నాకు టైం లేదు, నాకు టైం ఈజ్ మనీ. సో నేను స్పెండ్ చేసే నా టయానికి నేను అమౌంట్ ఇస్తాను, నా యొక్క టైంని మీరు నాకు సేవ్ చేయండి, అప్పుడు నేను అమౌంట్ ఇస్తాను. అట్లా కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే అసలు నేను ఎక్కువ ఎన్ఆర్ఐ కేసులు చేస్తాను సార్. వాళ్ళు ఏంటంటే అసలు ఇక్కడ ఇండియాకి రావడానికి కుదరదు, ఇండియాకి నేను రాలేను సార్, నాకు టైం ఉండదు, వచ్చిపోయడానికి నాకు ₹1,00,000 దాకా ఖర్చు అవుతుంది, ఆ లక్ష్యం మీకే ఇస్తా అని అనేవాళ్ళు ఉన్నారు. ఓపెన్ చెప్తున్నారు, అలా ఉండేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే అయ్యా మేము కట్టలేము, మా పరిస్థితి బాగాలేదు, నేను చాలా అసమర్థుని, నాకైతే హెల్ప్ చేయండి సార్ అంటే కూడా అలా కూడా మేము హెల్ప్ చేసిన రోజులు ఉన్నాయి, చేస్తూనే ఉంటాం మా స్థాయిలో. ఎందుకు అంటే నేను నార్మల్గా మీరు వచ్చే ముందు వస్తానన్న తర్వాత సాయి కృష్ణ ఆజాద్ అని గూగుల్లో కొట్టినా, క్రోమ్ చేస్తే ఈ అడ్వకేటు ఎన్ఆర్ఐ కేసులు ప్రత్యేకంగా తీసుకుంటారు, దీంట్లో నిష్ణాతులు అని వచ్చింది నాకు. అవును సార్, అవును. ఎందుకు ఎన్ఆర్ఐ కేసులు ఎందుకు బట్టి ఎక్కువ డబ్బులు వస్తాయనా? కాదు సార్, అది కాదు. ఏంటంటే మీకు చెప్తాను, అసలు లా సందర్భంలో ఏమవుతుందంటే, లా చదివేటప్పుడు ఒక వ్యక్తికి సివిల్ కేసు, క్రిమినల్ కేసు, లేకపోతే ఈ కేసు అని ఏమి ఉండదండి. ఓకేనా? అతను యొక్క అప్పుడు ఉదాహరణ లా చేసి అందరం బయటకు వస్తాం, ఒకళ్ళు సివిల్ దాంట్లో సెటిల్ అవుతారు, ఒకళ్ళ దాంట్లో క్రిమినల్ దాంట్లో సెటిల్ అవుతారు, ఒకళ్ళు ట్రిబ్యునల్లో సెటిల్ అవుతారు, ఒకళ్ళు హైకోర్టులో సెటిల్ అవుతారు, ఒకళ్ళు సుప్రీంకోర్టులో సెటిల్ అవుతారు. మాకు కోర్స్ చేసే సమయంలో, లా చదివే సమయంలో ఇదే మీరు చెయ్యాలనే ప్రాక్టీస్ అని ఉండదు. సో మేము బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ టాలెంట్ని బట్టి, వాళ్ళకి దొరికిన గురువులను బట్టి, వాళ్ళు దొరికిన మార్గాన్ని బట్టి వెళ్ళిపోతారు. ఓకే. సో నేను వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు దొరికిన గురువు గారు, అంటే చనిపోయారు ఆయన మహానుభావులు. సో ఆ గురువు గారు చేసే సందర్భంలో నేను ఆయన దగ్గర జూనియర్గా జాయిన్ అయినప్పుడు ఆయన చేసే కేసులు ఇవే ఎన్ఆర్ఐ కేసులు ఉండి. సో నేను ఎక్కువ ఆయన ద్వారా నేను నేర్చుకోవడం జరిగింది. గురువుని బట్టే కదా మనం వెళ్ళేది. తర్వాత కొంత ఆయన చనిపోయారు, తర్వాత హ్యూమన్ రైట్స్ కేసులు కూడా నేను చాలా కేసులు చేశాను, కొన్ని హ్యూమన్ రైట్స్ కేసులు, కొన్ని క్రిమినల్ కేసులు, అలా సందర్భాన్ని బట్టి ఉంటుందండి. అంటే ట్రెండింగ్ మారుతుంటుంది సార్. ఇప్పుడు మీ ఐటీ కంపెనీల్లో కానీ మన ఛానల్స్లో కానీ ఎలా ట్రెండింగ్ మారుతుంటుందో ఇప్పుడు మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే ఎక్కువ ఫ్యామిలీ కేసులు నడుస్తూ ఉన్నాయి. ఒక సందర్భంలో క్రిమినల్ కేసులు బాగా నడిచాయి మేము ప్రాక్టీస్ చేసిన కొత్త. మీరు డైవర్స్ కేసులు కూడా బాగా చేస్తారట కదా? అంటే డైవర్స్ కేసులు బాగా చేయటం అనే కాదు సార్, ఇక్కడ సమస్య ఏమవుతుందంటే డైవర్స్ కేసులు రోజులు పెరుగుతూ ఉన్నాయి, రోజుకు పెరుగుతున్నాయి సార్. కారణం ఏంది డైవర్స్ కేసు? దానికి చాలా కారణాలు ఉన్నాయి సార్, ఒక రీజన్ అని కాదు, చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే డైవర్స్ కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే వ్యక్తుల మధ్య సమన్వయ లోపం. అలాగే మనం తినే ఆహారం అని కూడా చెప్తాను నేను. కొంత సంస్థలు సర్వే చేశారు, కొన్ని సందర్భాల్లో ఏంటంటే మైక్రో ఫ్యామిలీస్ ఎప్పుడైతే ఉన్నాయో, వాళ్ళకి సరైన చెప్పేవాళ్ళు, అంటే మన సామెత కూడా ఉంది, చెప్పేవాళ్ళగా చెడిపోయినట్టు. చిన్నప్పుడు మన ఊళ్ళో చెప్పేవాళ్ళగా చెడిపోయినట్టు అని చెప్పి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ క్రాంతి గారు, జనరల్గా మన చిన్నప్పుడు ఏదన్నా, అంటే చిన్నప్పుడు కొద్దిగా మనకు లీలగా గుర్తున్నప్పుడు సందర్భంలో మన ఇంట్లో అక్కాయో, పెద్దమ్మ కూతురో, లేకపోతే పెద్దనాన్న కొడుకులో గొడవలు అయినప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ కూర్చోబెట్టో, లేకపోతే ఊళ్ళో పెద్ద మనుషులు, లేకపోతే కులం, విలేజ్ ప్రాంతంలో కులం అనేది ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి, లేదా ఊరు మొత్తం మీద కూర్చొని అట్లా కాదమ్మా ఇట్లా కాదమ్మా అని చెప్పి సందర్భాన్ని బట్టి కలిపిన సందర్భాలు చాలా లేవా? మరి ఈ రోజుల్లో అవన్నీ ఎక్కడ ఉన్నాయి సార్? మానవ సంబంధాలు ఎక్కడ ఉన్నాయి? అదొకట. రెండు, మనిషి యొక్క మేధాశక్తి ఎంతసేపటికి డబ్బు సంపాదించాలి, ఎందుకంటే తప్పదు, ఈ కాంపిటీషన్, ఫ్రీడమ్ సంపాదించాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ఎక్కువ అయిపోయింది సార్. ఎందుకంటే ఉదాహరణకు ఒక అపరిచిత వ్యక్తిని కలవాలి అంటే ఒకప్పుడు చాలా గొప్పగా ఉండేది. ఇప్పుడు మా ఊళ్ళో తిరణాలు జరిగినప్పుడు పోతే వింత మనుషులు కనపడేవాళ్ళు, కొత్తగా భలే ఉన్నారు, ఇలా ఉంటారు ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఓపెన్ చేసే రకరకాల వ్యక్తులు. ఒక ఫారెన్ అమ్మాయిని చూడాలంటే చాలా గొప్పగా ఉండేది ఒక సందర్భంలో. అలాంటిది ఇప్పుడు ఫారెన్ అమ్మాయిల ఫోటోలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. నేను అలా అనట్లేదు, అంటే విస్తృత అవకాశాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు పూర్వం రోజుల్లో ఒక మనిషితో మాట్లాడాలంటే ఒక పక్క ఊరు మనిషితో మాట్లాడాలో, లేకపోతే ఒక పక్క ఊరిలో ఉండాలంటే, లేదు ఒక వ్యక్తి కమ్యూనికేషన్ ఉండాలంటే మనకి లెటర్ తోక పెట్ట అంటారు. 90 ఊళ్ళు తోకలేని పెట్ట 90 ఊళ్ళు తిరిగిందని మన సామెత ఉంటుంది. అంటే ఒక లెటర్ రాసి ఎదురు చూసేది. ఒక క్రాంతి అనే తమ్ముడు నాకు ఆజాద్కి లెటర్ రాశాడంటే ఆ క్రాంతి ఎప్పుడు లెటర్ రాస్తాడని ఎదురు చూసేది మనం. 3 డేస్కో 4 డేస్కో 1 వీకో లెటర్ వచ్చేది, పోస్ట్ కార్డు, పావలా కార్డు, చదివేది. అలాంటిది ఈరోజు కమ్యూనికేషన్ ఎక్కడ ఏం జరుగుతుందో లైవ్ వచ్చేస్తుంది కదా సార్. అసలు బయట ఎవరితో మాట్లాడాలన్నా కూడా లైవ్ వచ్చేస్తుంది, ఎవరితో పని చేయాలన్నా లైవ్ వచ్చేస్తుంది. అవును. సో ఇదొకట, ప్లస్ కమ్యూనికేషన్ ఒకటి. మనం తినే ఆహారం కూడా, మీరు దాని మీద కొన్ని చాలా పరిశోధనలు జరిగినాయి. ప్రతి ఫుడ్ కూడా అడాల్ట్రేషన్, మ్యాక్సిమం అడాల్ట్రేషన్ జరుగుతూ ఉంది. ఓపికలు ఎక్కడ ఉన్నాయండి? అంత ఓపికలు లేవు, జబ్బులు లేవు, ఇంపార్టెన్స్ పెరుగుతూ ఉంది ప్రతి మనిషిలో ఏదో ఒక, ఇప్పుడున్న జనరేషన్లో ఒకటి. రెండోది బీపీ షుగర్ చిన్న వయసులోనే వచ్చేస్తూ ఉన్నాయి. ఇదే కాకుండా మనిషికి ఓపిక లేదు. ఇంకోటి అతి ముఖ్యమైన ఇంకో సర్వే, కుటుంబ సర్వే వాళ్ళు ఏం చెప్పారంటే సార్, ట్రాఫిక్ జామ్ కూడా ఒక రకంగా చెప్పండి మెంటల్ ప్రెజరే. ఓకే.
ఒక వ్యక్తి ఎస్ మీరు కూడా నేను ఇద్దరం ట్రాఫిక్ జామ్ ఉన్నాము, అర్జెంట్ పని ఉంది, ఎంత నరకం కనపడుతుంది సార్. అవును అవును వర్షం పడితే ఎంత నరకం కనపడుతుంది సార్. వర్షాకాలం ఈ అమీర్పేట ఏరియాలో ఒకసారి చూసే లాస్ట్ ఇయర్ చూశారు కదా, 3 గంటలు 4 గంటలు ఎక్కడ స్టక్ అయిపోయిన సందర్భాలు ఉంటాయి. అవును అదొకటి. ఇంటికి రాగానే ప్రశాంతత లేకపోవటం, పలకరిచ్చే దిక్కు లేకపోవటం. మీరు ఓపెన్గా చెప్పాలంటే ఊళ్ళల్లో పోయినా కూడా ఈ రోజుల్లో ఫోన్ చూసుకున్నారు. ఇప్పుడు మీ కెమెరామన్ నేను మాట్లాడుతున్నా, ఫోన్ చూసుకుంటున్నాడు. అతననే కాదు, ఎక్కడ మాటేవాళ్ళు లేరు సార్. క్రాంతి గారు, మీరు నేను విలేజ్ నుంచి వచ్చినాను, ఓపెన్గా మాట్లాడుతున్నాను. అవును విలేజ్లో కుల మత అనేది పక్కన పెడితే వరుసలు ఉంటాయి, అది ఏ కులం అయినా సరే. బాబాయ్ అన్న బాబాయ్ అన్నయ్య అక్కడ కులాల్లో ఈ కులం వాడు ఇలా ఉండదు. వరుస అయినవాడు అన్న మామ తాత ఏదో సంథింగ్ వరుసలైనప్పుడు అవును కులంలో ఏదైనా పెళ్లి సంబంధాలు మనకు కలిసినప్పుడు పెళ్లికి వెళ్ళినప్పుడు కులం అనేది పక్కన పెట్టు. అరే నువ్వు బావవుతావు వరుస అయితే ఎట్లా సరదా జోకులు వేసుకుంటావు, మాట్లాడుకుంటావు, అవన్నీ ఎక్కడున్నాయి సార్ ఈరోజు? అవును ఒక మనిషి బంధం ఎక్కడుంది? అవును ఇప్పుడు మీలాంటి వ్యక్తులు కలిసినప్పుడు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తి కలిసినప్పుడు మనం పూర్వం అన్ని జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటాం. ఇప్పుడు ఊరెళ్తే ఎవరున్నారు సార్, ఊళ్ళో ఎవరున్నారు సార్ ఈ టైంలో రచ్చబండి కాడ కూర్చోవడం, లేకపోతే ఆ చెరువు కాడ ఇప్పుడు ఎండాకాలం సెలవుల్లో అందరం ఫ్రెండ్స్ అందరం కూర్చోండి, ఇదంతా సరదాగా ఉండేది సార్. అవన్నీ ఎక్కడున్నాయి సార్? ఒక వ్యక్తికి కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఉరేసుకుని చచ్చిపోయిన సందర్భాలు చాలామంది ఉన్నారు. పెద్ద డాక్టర్లు కూడా ఉరేసుకుని చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. డాక్టర్లు ఓకే అంటే దీనికి ఏమంటారు చెప్పండి? ఇప్పుడు నేనేమంటున్నా, ప్రకృతికి మనిషికి దూరం అయిపోయారు సార్. ప్రకృతిలో ఎవరూ లేరు, ప్రకృతికి దగ్గరగా ఎవరూ లేరు. ప్రకృతికి ఎప్పుడైతే దగ్గరగా మనం ఉంటామో లేదు. ఇప్పుడు ఒక చెట్టు నాటండి బాబు అంటే ఎవరు మాటంటారు. అదే ఒక ఏసీ కొనుక్కొని బాబు అంటే గంటలు పోయి ఏసీ ఫోన్లో చెప్తే ఏసీ వచ్చేస్తుంది. అంటే ప్రకృతికి మనిషి ఎక్కడ ఎంత దూరం అవుతున్నాడు సార్? ఇప్పుడు నేనేమంటున్నానంటే మానవ సంబంధాలైనా డైవర్స్లకు సంబంధం ఏంది? ఎస్, మళ్ళీ అక్కడికే వస్తున్నాను. ఓకే ఎందుకు అంటే నేను అదే చెప్తున్నా, డైవర్స్కి మానవ సంబంధాలకి తేడా ఉంటుంది 100%. ఎందుకు అంటే డైవర్స్ అనేది కూడా ఒక పెళ్లి అనేది కూడా మానవ సంబంధమే కదా సార్, ఓకే ఒక బంధమే కదా, ఒక కుటుంబ వ్యవస్థే కదా. అవును దీని ద్వారా ఒకళ్ళొకరు అండర్స్టాండింగ్ విషయంలో కానీ, తినే ఆహారంలో ఉన్న విషయంలో కానీ, చిరాకు, కోపం, ఫ్రస్ట్రేషను ఏంటి, తర్వాత రేపు సంగతి ఒక క్లయింట్ మా దగ్గరికి వస్తాడు, వచ్చేసి ఎదుటి మీద ఎలిగేషన్ చెప్తుంటాడు, పాజిటివ్ దృక్పథం ఉండదు. ఏంటి చిన్న విషయాలకు గొడవ పడటం. ఇంకొకటి బేసిక్ ఏ కారణాలు వస్తాయి అంటే కారణం ఏమని చెప్పొస్తారు మీ దగ్గరికి డైవర్స్ కేసులలో? ఎక్కువ సార్, ఎక్కువ అండర్స్టాండింగ్ లోపం అండి. అండర్స్టాండింగ్ లోపం, అపార్థాలు. ఏమని చెప్తారు అది చెప్పడం? అది జనరల్గా ఎవరు ఏమంటారంటే, ఇప్పుడు ఎక్కువ ఓపిక లేకపోవటం వల్ల ఆర్థిక విషయాలు స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్లో ఫస్ట్ ఆర్థిక విషయాల నుంచి స్టార్ట్ అవుతాయి. ఆర్థిక విషయాల నుంచి స్టార్ట్ అయిన విషయము చివరికి శారీరక విషయం దాకా వెళ్తుంది, శారీరక సంపర్క విషయం దాకా వెళ్తుంది. ఒకటి. రెండోది అతి ముఖ్యమైనది ఏంటంటే తల్లిదండ్రుల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. మాకు చెప్పే సమస్యలు ఇది ఒక పరిష్కారం. మగవారి సైడ్ ఆడవారి సైడ్? ఆడవారి సైడ్ తల్లిదండ్రుల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మగవారి సైడ్ తల్లిదండ్రుల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. డైవర్స్ తీసుకోవాలని ఖచ్చితంగా తీసుకోమని కాదు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నడిపిస్తూ ఉంటారు. ఓకే. ఒక మహిళని ఒక స్త్రీ అలా అమ్మగారు నడిపిస్తూ ఉంటుంది. నువ్వు ఏం పని చేయాలి, ఏం చేయాలంటే నడిపిస్తూ ఉంటారు. నువ్వు ఎట్లుండాలి, ఏం చేయాలన్నా రిమోట్ కంట్రోల్ చెప్తుంది, వాళ్ళమ్మ చెప్తుంది. ఇట్లా మెయిన్ రిమోట్ కంట్రోల్ కూడా ఎక్కువ నడుస్తాం. అంటే ఇప్పుడు నేను జనరల్గా అడుగుతాను, నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ ఏం చెప్పకూడదా వీళ్ళకి పెళ్లి చేసుకున్న తర్వాత? చెప్పటం వేరు, రిమోట్ కంట్రోల్ వేరు. అంటే చెప్పడం అంటే పూర్వం రోజుల్లో ఒక అమ్మాయి ఇంటికి కలిగి వస్తే ఒక పాట కూడా నిన్న ఎవరో భలే రాశారు, చక్కగా ఉంది, యూట్యూబ్లో చూశాను. ఎల్లి కుటుంబంలో మనదనుకొని ప్రేమించాలి, భర్తని ప్రేమించాలి, తల్లిదండ్రులని అత్తమామని ప్రేమించాలి, మన ఫ్యామిలీ అని నువ్వు ఉండాలి. ఇలా ఒక మంచి కవి ఎవరో రాశారు మొన్న చూసి యూట్యూబ్లో. అలాంటి చెప్పకుండా ఆయనతో మనకెందుకు అంటే నాకు చెప్పే కారణాలు చెప్తున్నా, ఆయన వదిలేసేయి ఏంటి. ఇంకొకటి ఏంటంటే అతను చెప్పేది నువ్వు వినేదేంటి, నీ డబ్బు నువ్వు జాగ్రత్త చేసుకో, నీ బంగారం నువ్వు జాగ్రత్త చేసుకో, ఇలాగా చెప్పడం మొదలు పెడతాం. దీనివల్ల వీళ్ళకి కూడా ఇండివిజువల్ ఖచ్చితంగా అదే ప్రతి కుటుంబంలో ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంది. ఇటువంటి విషయాలలో తల్లిదండ్రులు తల దూర్చొద్దు, డైవర్స్ కాకూడదండి. పూర్వం ఎట్లా చెప్పేవాళ్ళు సార్, నేను అదే చెప్తున్నా, ఏదన్నా గొడవ అయితే కూర్చోబెట్టి మాట్లాడి అలా కాదమ్మా ఇలా ఉండాలి, ఆయనకు అనుకూలంగా ఉండాలి, బాబు నువ్వు కూడా కోపం తగ్గించుకోయా, అమ్మాయితో మంచిగా ఉండాలయ్యా అని ఇతనికి చెప్పేవాళ్ళు, బుద్ధి ఇతనికి చెప్పేవాళ్ళు, కలిపేవాళ్ళు. అవును. ఇప్పుడు కలిపేది ఎక్కడ ఉంది సార్ మీరు చెప్పండి, నిజాయితీ చెప్పండి. ఎన్ని కుటుంబాల్లో నడుస్తున్నాయి గొడవలు అయితే? అవును. కలపడానికి ఎంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు? అవును. ఒకవేళ బలవంతంగా కలిపితే ఎంతమంది సంసారం చేయగలుగుతున్నారు? అవును. ఇంకొకటి మీకు ఓపెన్గా చెప్తున్నాను, భారతదేశంలో అడాల్టరీ ఈజ్ నాట్ ఎ క్రైమ్. అర్థం కాలే. అడాల్టరీ అంటే ఏంటంటే ఒక భర్త కానీ భార్య కానీ ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండగా భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నా
భర్త వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నా నేరం కాదు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు. ఆ జడ్జిమెంట్ ఉంది జడ్జిమెంట్ ఉంది. ఉంది ఇక దానికి ఎవరైనా? ఎవరైనా అంతే. ఇవి మరి విలువలు, మోరల్స్, ఎథిక్స్ ఎక్కడ ఇంకా? అదే కదా నేను చెప్పాను, క్రిస్టల్ క్లియర్ జడ్జిమెంట్ ఉంది కదా. సో ఒక మహిళ వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు, కాకపోతే అతను ఆ అమ్మాయిని ఏమంటానికి లేదు, అడాల్టరీ అనేది లేదు ప్రజెంట్లో, కేసు పెడతానికి లేదు. సో గో ఫర్ డైవర్స్ అని కోర్టు వారే చెప్పారు. ఇప్పుడు ఏముండదు కదా. అదే కదా సార్, ఇప్పుడు మేము ఓపెన్ లైసెన్స్ ఇచ్చినట్టే కదా, అంటే బండి రానుడికి లైసెన్స్ ఇచ్చినట్టే ఇట్లా. అలాగే అనుకోవాలి. ఇంకొకటి మీకు ఒక చెప్తాను, ఎందుకంటే కోర్టు తీర్పును మనం శిరసా వహించాలి కాబట్టి చెప్తున్నాం. ఇంకొకటి మీకు చెప్తా క్రాంతి గారు, మేము చేస్తాం డైవర్స్ కేసులు చేస్తుంటాం కదా. చేసినప్పుడు ఒక అమ్మాయి డైవర్స్ కోర్టుకు వచ్చేటప్పుడు వేరే అబ్బాయితో బండి మీద వస్తుంది, ఇతను వేరే అమ్మాయిని తీసుకుని కోర్టుకు వస్తాడు బండి మీద. ఏంటి బాబు అంటే మా ఫ్రెండ్ సార్ అంటాడు. నువ్వెవరమ్మా అంటే మా ఫ్రెండ్ సార్ ఈజ్ మై వుడ్ బే లేదా షీ ఈజ్ మై వుడ్ బే అని చెప్తారు. అదేంటే డైవర్స్ కాదు, డైవర్స్ కాదు మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం సార్, ప్రజెంట్ లివింగ్లో ఉంటున్నాను అని చెప్తాడు అతను ఆల్రెడీగా. అది అందుకే డైవర్స్ కావచ్చు. లివింగ్లో ఉండొచ్చు కదా, ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉండొచ్చు కదా, నేరం కాదు కదా భారతదేశంలో. అందుకే డైవర్స్. వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి మీరు అడిగే రిలేషన్లో అడిగారు కదా, మానవ సంబంధాల్లో ఎందుకు సార్ దీనికి దానికి లింక్ అని మీరు అడిగినప్పుడు నేను చెప్పే ప్రయత్నంలో ఇది ఒకటి భాగం. ఓకే, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే ఎక్కువ అంటే గతంలో పోలిస్తే ఇప్పుడు డైవర్స్ కేసులు పెరగడానికి కారణం ఏమై ఉండొచ్చు? మూల కారణం అదే చెప్పే కదా సార్, ఇప్పటికి మూల కారణం ఒకటి సార్, మానవుల మధ్య సఖ్యత లేకపోవటం, మానవ సంబంధాలు దెబ్బతింటాం. ఇప్పుడు నేను చెప్పిన జడ్జిమెంట్ కానీ, తర్వాత విస్తృత అవకాశాలు కొన్ని కానీ, అలాగే ఆర్థిక వ్యత్యాసాలు కానీ, ఆర్థిక అసమానతలు కానీ, సో మనిషికి కోరికలు పెరగటం కానీ, ఇంకోటి అతి ముఖ్యమైనది ఏంటంటే అనారోగ్య కారణాలు కూడా చాలా ఉన్నాయి సార్. ఓకే, నేను ఒక కేసు చేశాను సార్ రీసెంట్గా. అతని వయసు 49 సంవత్సరాలు. అతను సంపాదించిన ఆస్తి అంతా భార్య బిడ్డల మీద రాశారు. సడన్గా అతనికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. అతని పేరు మీద ₹1 లేదు. అతను రోడ్డు మీద పడేశాడు. అతను వచ్చి ఏమంటాడంటే, సార్ నేను ఇట్లా కష్టపడ్డాను సార్, పెళ్ళైన దగ్గర నుంచి డబ్బు సంపాదించాను, దాదాపు 5-6 కోట్లు సంపాదించాను, నేను మేకల బిజినెస్ చేసేవాడిని. సో ఇప్పుడు నాకు కొద్దిగా నా టైం బాగాలేక ఇలా జరిగింది సార్, నేను ఏం చేయగలుగుతాను? నా భార్య బిడ్డల మీద పెట్టాను సార్, నా దగ్గర ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి అంటాడు. ఏం చేయగలుగుతాం? నేను ఫోన్ అదే మెయింటెనెన్స్ చేస్తాం, అదే మెయింటెనెన్స్ చేస్తాం కానీ అతను ఆస్తి తెచ్చుకునేది ఏముండదు సార్, దాన్ని రుజువు చేయాలి, ఇవన్నీ టైం పడుతుంది. అలా భార్యకి ఫోన్ చేశా, లేదు ఆయనకేం సంబంధం, నేను కష్టపడి సంపాదించుకుని ఆమంటాను. ఇప్పుడు ఏమంటారు మీరు చెప్పండి? అంటే మానవ సంబంధాలు అన్నీ కూడా ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి. మీరు నేను అందరం ఒక కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచో లేకపోతే ఒక ఆర్థిక అసమానతల నుంచో వచ్చిన వాళ్ళం. మన చిన్నప్పుడే కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు మనం చదువుకుని వచ్చాం. మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలు నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడున్న పరిస్థితులు ఇంకా పెరిగినాయి. కార్ల్ మార్క్స్ గారు 200 years బ్యాకే చెప్పారు ఆ మాట. అప్పటికంటే ఇప్పుడు పెరగలేదా? పెరిగినాయి. ఓపెన్గా మాట్లాడుకుందాం. అది నేను ఒక వీడియో చూశాను సార్, సినిమా అనుకుంటా మరి ఏదో, మొత్తానికి ఒక ఇద్దరు భార్యాభర్తల్ని అన్నయ్య పిలుస్తాడు ఇంటి ఓపెనింగ్కి పిలిచినప్పుడు వాళ్ళిద్దరు వెళ్తారు. వాళ్ళు చాలా పేదవాళ్ళు, అన్నయ్య బాగా ఉన్నవాడు, బాగా డబ్బా పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. వచ్చినప్పుడు అసలు చెల్లిని పలకరీరు వాళ్ళు, చెల్లిని భావన అసలు పట్టించుకోరు, పలకరీరు. వేరే వాళ్ళతో ఫోటోలు దిగాలను వాళ్ళని అసలు పట్టించుకోకపోతే వాళ్ళు ఇంటికి నేర్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. అంటే ఆర్థిక అసమానతలు ఎలా ఉన్నాయి సార్ దాంట్లో? అంటే వచ్చే సినిమాలు అలాగ ఉన్నాయి, చేసే జనాభా అలాగ ఉన్నారు. అది ఇప్పుడు ఒకటి చెప్తా సార్, అంటే అందరం విలేజ్ ప్రాంతంలో ఇప్పుడు జనాభా మారిపోయారు. క్రాంతి వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు సైకిల్ మీద వెళ్తే ఒకలాగా ఉంటుంది, ఒక మారుతి 800 వెళ్తే ఒకలాగా ఉంటుంది, ఇంకేదో కార్లు ఏవో ఉన్నాయి పేర్లు, కియానో బోయానో ఒకలాగా ఉంటుంది, ఒక బెంజ్ కారో లేకపోతే రేంజ్ రోవర్ వెళ్తే ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. మీరు వెళ్ళే విధానం బట్టి ఎలా ఉంటుంది. లేదు ఎర్ర బస్సు అంటే ఇప్పుడు బస్సులు మారినట్టు రంగులు మారినట్టు ఉన్నాయి, మరి బస్ ఎక్కి దిగి వెళ్తే ఎలా ఉంటుంది, లేదా లుంగి కట్టుకుని పాత చొక్కా వేసుకొని మీ ఊరు వెళ్తే ఎలా ఉంటుంది. ఎల్లకెళ్ళక ఒక 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత ఎవరికి మీరు కనపల్లా, క్రాంతి అనే వ్యక్తి కనపల్లా. ఒక టీషర్ట్, ఒక పాత చొక్కా లుంగి కట్టుకుని పాత చెప్పులు వేసుకుని రోడ్డు మీద పోతున్నారు. చాలా తేడా ఉంటుంది. లేదు అదే క్రాంతి ఒక రేంజ్ రోవర్లో దిగాడు, మన సినిమా స్టైల్లో కలర్ మీరు ఎలాగ అందగాలి కాబట్టి హీరో లాగా ఉంటారు కాబట్టి దిగి వెళ్తే అది ఎలా ఉంటుంది ఆలోచించండి. ఏమంటారు దానికి? మారుతుంది అంటే మీరే చెప్పాలి, మారుతా ఉంటాయి. మీరే చెప్పాలి. బిచ్చగాడి సినిమాలు అంతే ఉంటుంది కదా సార్. అవును, బిచ్చగాడి అడుక్కు తినడం ఒకలాగా ఉంటుంది, లాస్ట్లో సీన్లో లోపలికి వెళ్ళి వచ్చేసరికి ఇంకోలాగా ఉంటుంది. ఏమంటారు దాన్ని? అంటే నేనేమన్నానంటే విలువలు లేవా అని మీరు ప్రశ్నించవచ్చు. మీరు నాకన్నా చాలా తెలియగలవాళ్ళు, చాలా మంచి వ్యక్తులు, మేధావులు. సార్ అన్ని ఆర్థిక సంబంధాలైనా విలువలు లేవా అని మీరు ప్రశ్నించవచ్చు. ఉన్నాయి, విలువలు ఉన్నాయి. విలువలు లేకపోతే ఈ మాత్రం భూమి ఇలా ఉండదు. అందరూ దొంగలైతే
ఆ కష్టం. విలువలు ఉన్నాయి. కాకపోతే మీరు అనుకున్నట్టు అందినంత విలువలు లేవు, అనుకున్నంత విలువలు లేవు. రైట్. ఓకే. అడ్వకసీ సేవ చేయనీకేనా డబ్బులు సంపాదించుకోవాలి? ఒకటి సార్, చిత్రమైన విషయం మీకు ఒకటి చెప్తా. ఈరోజు మన ఇంట్లో ఒక ఎలక్ట్రీషియన్ చిన్న పని పడితే, ఒక ఎలక్ట్రీషియన్ అనేది చిన్న పని పడితే అతను ఎంత తీసుకుంటాడో తెలుసా మీకు? రోజుకు వదిలి తీసుకుంటాడు. జస్ట్ వచ్చినందుకు 1000 రూపాయలు. ఒక బల్బు చిన్నది మార్చినందుకే జస్ట్ అతను ఏం చదువుకున్నాడు అనేది మనకు సంబంధం లేదు. అతనికి వచ్చిన విద్య ఏంటంటే కరెంట్ బల్బులో సంథింగ్ మార్చడం. లేదు ఒక ట్యాప్ లీక్ అయింది, ప్లంబర్కి మనం ఫోన్ చేయాలి, సంథింగ్ జస్ట్ జైల్లో ఏదో ఉన్నాయి కదా ఈ మధ్య యాప్లో ఏదో ఓపెన్ చేసుకుంటే అతను వచ్చి జస్ట్ ట్యాప్ మార్చి ఒక అరగంట పావుగంట ట్యాప్ మార్చినందుకు 1000 రూపాయలు 2000 తీసుకుంటాడు. అడ్వకేట్ కూడా మానవ నిర్మాణంలో ఉండే వ్యక్తి. సో అలాంటి ఇంత చదువుకొని మనం ఇంత ఒక చక్కటి అనుభవాన్ని నేర్చుకొని, ఎన్ని పుస్తకాలు చదువుకొని అనుభవాన్ని నేర్చుకొని ఉదయం వెళ్తే ఒక్కోసారి కోర్టులో నించుంటే కాళ్ళ నొప్పులు వస్తాయి సార్. 10 గంటలకు వెళ్తే ఒక జూనియర్గా వెళ్ళినప్పుడు నేను ఒకసారి 6ంటికి పిలుస్తారు, 2ంటికి పిలుస్తారు, 4ంటికి పిలుస్తారు, ఎప్పుడు పిలుస్తారో తెలియదు. తెలిసినప్పుడు అక్కడ నించోవాల్సి వస్తుంది, సీట్లు దొరకవు. ఒక్కోసారి సీనియర్స్ వస్తారు, రెస్పెక్ట్ ఇచ్చి కూర్చోబెట్టాల్సి వస్తుంది. అంతసేపు కాళ్ళ మీద నించుంటాం, పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. 10:30 టైం అయితే ఉరకాల్సి వస్తుంది. ఎంత శారీరక శ్రమ, ఎంత మానసిక శ్రమ, ఎంత మేధాశక్తి ఉంటుంది. ఇంకొకటి, చాలామంది అడ్వకేటు అంటే అడ్వకసీ అనేది ఓన్లీ రిప్రజెంటేటివ్ మాత్రమే. అంటే మీ కష్టాన్ని కోర్టు వారికి చట్టపరంగా తెలియజేయటమే మా వృత్తి. అక్కడ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం అనేది మాకేం సంబంధం లేదు. ఉదాహరణకి మీరు నాకు కేసు ఇచ్చారు, కేసు ఇచ్చినప్పుడు దానికి నెంబర్ చేయించాలి, దానికి నెంబర్ అవ్వాలి. అది లాయర్ చేతిలో ఉండదు. చాలామంది ఏంటి సార్ మీకు డబ్బులు ఇచ్చాము నెంబర్ చేయాలి, నెంబర్ మా చేతిలో ఎట్లా ఉంటుంది? మేము తీసుకెళ్ళి అక్కడ కోర్టులో సబ్మిట్ చేస్తాం. కోర్టులో సబ్మిట్ చేసిన దానికి ఏమేం కావాలి ఏంటి అనేది చూస్తారు వాళ్ళు, కొన్ని అబ్జెక్షన్స్ పెడతారు. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. రిజెక్టెడ్ వేరు, ఏంటి అది రిటర్న్ అవ్వటం వేరు. మన కేసు ఫైల్ చేసినప్పుడు ప్రతి కేసు రిటర్న్ అవుతుంది. ఎందుకు వద్దని దానికి ఏదో అబ్జెక్షన్స్ స్టాంప్ లేదనో ఇంకేదో లేదు. కానీ కామన్ మ్యాన్ ఏమనుకుంటారు, ఏం సార్ మన అన్ని డబ్బులు ఇచ్చావు, అది ఇన్ని డబ్బులు ఇచ్చావు, రిటర్న్ అయిపోయిందంట. మనం రిటర్న్ అంటే కాదు, మనం తిరిగి రీసబ్మిట్ చేస్తాం. దానికోసం ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుంది. ఆ సూపరింటెండెంట్ గారు స్టాఫ్ చాలా పాపం వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. మళ్ళీ కేసులు 100 ఉంటాయి. ఇవన్నీ చేసి అడ్మినిస్ట్రేషన్ పరంగా. ఇంకోటి, హైకోర్టులో పోస్టింగ్ చేయించాలి, పోస్టింగ్ అవ్వదు. దానికి ఏంటంటే మనం ఉదయం పూట వెళ్ళి రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది, మెన్షన్ చేయాల్సి వస్తుంది, స్లిప్ తీసుకోవాల్సి వస్తుంది. అది మా చేతిలో ఏముంటుంది. ఒక్కోసారి ఒక కేసు 100వ నెంబర్ వస్తుంది హైకోర్టులో. 100వ నెంబర్ అంటే సాయంత్రం 5 దాకా కూర్చోవాలి, ఉదయం 10:30 నుంచి సాయంత్రం దాకా ఎప్పుడు రీచ్ అవుద్దా అని కూర్చోవాలి. ఇన్ని రకాల ఒత్తిడి ఉండదు. చివరికి ఎంత కష్టపడి ఎంత చేసినా జడ్జిమెంట్ మాకు ఫేవర్గా రాకపోతే క్లయింట్ ఏమంటాడు? ఏం చెప్పండి, కష్టపడ్డాం, అన్నీ చేసాం, గెలుస్తాం అనుకున్నాం. జడ్జిమెంట్ మీరు ఇచ్చే ఎవిడెన్స్ మీద లేకపోతే మీరు ఇచ్చిన వకాలత్ మీద ఆధారపడి ఉండదా? 100% ఉంటుంది. కానీ డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద కోర్ట్ అండి, దాన్ని బట్టి ఉంటుంది. ఒక జడ్జిమెంట్ రావాలి అంటే ఎవిడెన్స్ ఉంటుంది. కానీ నేను అందరి అడ్వకేట్లను అడుగుతున్నా, మిమ్మల్ని కూడా అడుగుతాను. అడ్వకసీలో ఉన్నప్పుడు మీరు హత్య చేసిన వైపు న్యాయం చేయాలని చూస్తారా, హత్య గావింపబడ్డ వైపు న్యాయం చేయాలని చూస్తారా మీరు? అలా కదండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. సో ఒక న్యాయ సూత్రం ఉంది. చంపిన తర్వాత చంపినోడు మీ దగ్గరకు వచ్చారు, ఆయనకు కూడా మీరు వకాలత్ చేస్తారు కాదు కదా. మనకి జాగ్రత్త పాయింట్ వైజ్ వినండి, కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే ప్రశ్న ఇది. ఒక వ్యక్తి హత్య గావించబడ్డాడు, విక్టిమ్ అంటారు. అంటే విక్టిమ్ అంటే చనిపోయిన విక్టిమ్ సంబంధించిన పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ తరపున పీపీ వాదిస్తాడు, ఏ లాయర్ వాదించడు. ఎవరైతే నేరారోపణ అక్యూజ్డ్ అంటాం కదా, అక్యూజ్డ్ తరపున మేము వాదిస్తాం, ప్రైవేట్ పర్సన్స్ వాదిస్తాము. దట్ ఇస్ ద క్లియర్. సో మేమేమంటామంటే మీకు లా సూత్రాల్లో సింపుల్గా అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఒక వ్యక్తి పైన నేరారోపణ చేసినంత మాత్రం అతను నేరస్తుడు కాదు. దట్ ఈజ్ అవర్ లా సిస్టమ్. రైట్. ఒకటి అండ్ దీంట్లోనే ఇంకొకటి అడగండి, పర్లేదు. రైట్. ఇప్పుడు బేసిక్ ఎఫ్ఐఆర్ కాగానే అంటే 7 సంవత్సరాల పైన సెక్షన్స్ ఏమైనా ఉంటే రిమాండ్ చేస్తారు కదా. రిమాండ్ చేసినప్పుడు చుట్టుపక్కన ఉన్న వాళ్ళు కానీ, తెలిసిన వాళ్ళు కానీ, చుట్టాలు కానీ, లేకపోతే బంధుమిత్రులు కానీ జైలుకు పోయించినట్టే చూస్తారు. మీరు ఏదో చెప్తారు కదా, చూస్తారు. సైకలాజికల్ ప్రాబ్లం. మరి అది మీరు అనంత వరకు కూడా విక్టిమ్ అనేట ఆయన అక్యూజ్డ్ అంటే ఆయన ఇన్నోసెంట్ అన్నారు కదా.
మరి అదెట్లా? అది సైకాలజీ 14 అవగాహన. రోజులు జైల్లో ఉంటాడు కదా రిమాండ్. అవునండి, అవగాహన లోపం. ఎలాగ చెప్తానండి, సత్యం బాబు అని విజయవాడలో కేసు, ఆయోష మీరు మొన్న చూసి ఉండొచ్చు, ఆమె ఇచ్చారు అస్థికలు. నేను విజయవాడలో అప్పుడు, అంటే మేము అప్పుడు ఆ టైంలో కూడా ఉన్నాం, అక్కడే ఉన్నాం విజయవాడలో ఉన్నప్పుడు, అతను కింద నేరారోపణ చేయబడ్డారు అని చెప్పి శిక్ష పడింది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఆ కేసు. వెళ్ళినప్పుడు అతను అమాయకుడు అని చెప్పి సుప్రీంకోర్టు వారు రిలీజ్ చేసి అతనికి ₹1 కోటి పారితోషికం ఇచ్చారు. ₹1 కోటి పారితోషికం ఇవ్వడం జరిగింది. సో దానికి ఏమంటారు మీరు? అప్పుడు మరి అతను బయటకు వచ్చారు కదా, బయటకు వచ్చినప్పుడు అతను నేరం చేశాడని భావించాలా, లేకపోతే అతను అమాయకుడు అని భావించాలా? అలా చాలా కేసులు ఉన్నాయి. భారతదేశంలో అండర్ ట్రయల్ ప్రిజనర్స్ చాలామంది ఉన్నారు. నేరం చేయకపోయినా అండర్ ట్రయల్గా ఉండి ఇంకా నేరారోపణ రుజువు అయిన వాళ్ళు లక్షలాది మంది ఖైదీలు ఉన్నారు. టిల్ నౌ మీరు గణాంకాలు చూడండి. ఎందుకు అట్లా అని మీరు అడిగినప్పుడు ప్రశ్న, మీరు మీలాంటి వాళ్ళు ప్రశ్నించినప్పుడు, ఆ ట్రయల్ అనేది మాకు ఫస్ట్ ప్రతి లాయర్కి ఒకటే చెప్తాడు, డిలే జస్టిస్ ఈజ్ ద డినై జస్టిస్. ఎప్పుడైతే డిలే అవుతుందో జస్టిస్, డినై జస్టిస్, అదొక ప్రోవర్బ్. నేను ఏమన్నానంటే అండర్ ట్రయల్ ప్రిజనర్స్కి సంబంధించి ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కానీ ల్యాక్ ఆఫ్ స్టాఫ్ కానీ, సో ల్యాక్ ఆఫ్ స్టాఫ్ ఉంటారు, జనాభా లేరు కోర్టులు, అంత తగ్గ జనాభా లేరు, స్టాఫ్ లేరు, కోర్టులు పెంచాలి. భారతదేశ జనాభా ఎంతో మీకు ఐడియా ఉందా గురుగారు? ఐడియా ఉంది కదా, 142 కోట్ల మంది, 150 కోట్ల మంది. 150 కోట్లకి ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి తెలుసా మీకు? సుమారు 5 కోట్ల చిల్లర కేసులు స్టిల్ పెండింగ్ ఉన్నాయి. 5 crores ఇంకా చిల్లర ఉంటాయి. ఓకే, మరి రోజు పడే కేసులు కాకుండా. ఓకే, మరి ఇవన్నీ గణాంకాలు చెప్తున్నప్పుడు భారతదేశంలో ఎప్పుడైతే సిస్టమ్ అనేది మారాలి, లీగల్ వ్యవస్థ మారాలి. విదేశాలు అలా ఉండదండి. మీరు ఎందుకండి ఒక అబ్బాయిని, ఒక చిన్న పాపని ఒక అతను రేప్ చేసి చంపుతాడు, మనం చూస్తుంటాం. సరే, అతనికి పోక్సో యాక్ట్, తర్వాత జైలు శిక్ష, అవన్నీ పక్కన పెట్టండి. అదే సీను వేరే దేశంలో అయితే ఎన్ని రోజుల్లో అతనికి ఉరి శిక్ష వేస్తారండి? గల్ఫ్ కంట్రీలో ఎన్ని రోజులు వేస్తారు తెలుసా మీకు? 1 వీక్లో క్లోజ్ చేసి అతను బహిరంగ ఉరి తీస్తారు. బహిరంగానే శిరచ్ఛేదనం కూడా జరుగుతుంది. సరే, మనం అంత చట్టాలు లేకపోయినా కూడా మనం మీకు తమిళనాడులో 9 మంది పోలీసు వారికి శిక్ష పడింది, ఉరి శిక్ష. ఆ ఉరి శిక్ష అమలు అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనుకుంటున్నారు మీరు చెప్పండి? మీకున్న నాలెడ్జ్ మేరకు ఒక కామన్ మ్యాన్గా 9 మందికి పోలీసు వారికి ఉరిశిక్ష వేయటం జరిగిందండి. అతనికి ఉరిశిక్ష అమలు అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? సుమారు 10 years పైనే పడుతుంది. అమలు కానికి అమలు అవుతుందో లేదో కూడా తెలియదు. మేబీ ఆర్ మే నాట్ బి. అప్పటిదాకా వాళ్ళైతే జైల్లో ఉంటారు, అంతే, జైల్లో ఉంటారు. హైకోర్టుకి వెళ్ళాలి, మళ్ళీ సుప్రీంకోర్టుకి ఓకే చేయాలి, సుప్రీంకోర్టు నుంచి రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టుకుంటారు. రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితే అప్పుడు కూడా క్షమాభిక్ష పెట్టకపోతే ఉరి తీస్తారు. రైట్, ఓకే. ఇప్పుడు అట్లా జరిగిన సందర్భాలలో అంటే శిక్ష పడ్డ వ్యక్తులు బెయిల్ తెచ్చుకోవచ్చా? తెచ్చుకోవచ్చండి. బెయిల్కి అప్పీల్ చేసుకుంటారు. శిక్ష పడ్డ తర్వాత అప్పీల్ చేసుకుంటారు, కానీ టైం పడుతుంది. అది ప్రొసీజర్ నడుస్తూ ఉంటుంది. ఓకే, దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే, మీకు మళ్ళీ చెప్తున్నా క్రాంతిగా, సామాన్యుడికి భారతదేశంలో న్యాయం అనేది ప్రజెంట్ కూడా అందని ద్రాక్ష పండే. మీరు అవునన్నా కాదా? మీకు అవునా కదంట? నేను యాక్సెప్ట్ చేస్తాను. ఒక మాట చెప్తారు, ఒక బాగా ఎమ్మెల్యే కొడుకున్నాడు. ఎమ్మెల్యే కొడుకు ఒక నేరం చేశాడు. అతనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది పోలీస్ స్టేషన్లో? లేదు. ఒక రిక్షా కార్మికుడు కొడుకు నేరం చేశాడు. అతని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అతను పిలిచే విధానం ఎలా ఉంటుంది పోలీసు వారు? ఒక షారుఖ్ ఖాన్ కొడుకు డ్రగ్స్లో పట్టుబడితే ఏంటి, అతను ఈజీగా బయటకు వస్తాడు. అతను డ్రగ్స్ వాడడాలని సెకండ్ థింగ్ అవన్నీ. లేదు, ఒక కామన్ మ్యాన్ ఒక చిన్న నేరం చేసినా, లేదా పొరపాటుగా అతను ఏదైనా కేసులో ఇరుక్కున్నా కూడా అతని పరిస్థితి ఎలా ఉంటుంది మీరు చెప్పండి. సో నేనేమంటున్నాను అంటే, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. చట్టం ముందు అందరూ సమానులే. ఓకే. కానీ అవన్నీ భారతదేశంలో ఉంటాయా సార్? నిలబడతాయా? సో నేనేమంటున్నానంటే, ప్రజల్లో మార్పు రావాలి, చట్టాల్లో మార్పు రావాలి. అతి ముఖ్యమైనది ఏంటంటే, చట్టాలపైన అవగాహన అనేది ప్రజల్లో కలగాలి. అండ్ మీరు ప్రముఖంగా టేకప్ చేసినటువంటి కేసెస్లలో ఐ థింక్ వైజాగ్ అనుకుంటా, వైజాగ్ హాస్పిటల్లో ఒక బాబును కుక్క పట్టుకొని ఈడ్చుకెళ్ళి తిన్నది అని అన్న కేసు. అవును, అది మీరే టేకప్ చేసి? అవును, నేనే చేశాను. అంటే సోషల్ జస్టిస్ కావాలి ఇక్కడ అన్న కాడి మీరు పోయి చేస్తుంటారా? చేస్తుంటాను. ఆజాద్ అంటే అంతే కదా సార్, చాలా కార్యక్రమాలు. డబ్బులు తీసుకుంటారు? లేదు సార్, నా జేబులో డబ్బులు వేసుకుంటాను. ఫ్రీ సర్వీస్ ఇస్తారు? ఫ్రీ సర్వీస్. హైదరాబాద్ నుంచి వైజాగ్ పోవడం అంటే మాటలు కాదు కదా. వెళ్తాను నేను, దానికి ఏమన్నా సార్. మీరు అన్నట్టు కొన్ని చోట్ల వస్తాయి, కొన్ని చోట్ల పోతాయి కదా సార్. అన్నీ మనకు ఉండవు కదా సార్. ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తా, మీరు వ్యవసాయం చేస్తా, మనం పండించిన పంట అంతా చేతికి ఇంటికి వస్తుందా సార్? ఇంటికి వస్తుందా? రాదు. కుప్పలో మనం వరి కుప్పలు వేసినప్పుడు
కళ్యాణంలో మనం చేస్తాము, ధాన్యం మొత్తం ఇంటికి వస్తుందా? అది ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్తుంది. అలాగే మనం కూడా చేసే కార్యక్రమాల్లో కొంత కార్యక్రమాలు నేను సేవా కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉంటాను. అట్లే భవానీ ఐలాండ్ విజయవాడలో కూడా చేశారు కదా. అబ్బో అది చాలా చాలా నిజంగా చెప్తున్నాను. ఈరోజు మీరు భలే గుర్తు చేశారు సార్. విజయవాడ ప్రజలందరికీ కూడా అందరికి పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకు అంటే నేను కిష్టలంక పుట్టి పెరిగాను సార్. అది విజయవాడ కిష్టలంక పుట్టి, అంటే అమ్మమ్మ వాళ్ళది పల్నాడు, మా నాన్నగారిది విజయవాడ. సో నేను కిష్టలంకలోనే పుట్టి పెరిగా. మా ఇల్లు నెహ్రూ నగర్ 2 లైన్ కిష్టలంక. సో ఇప్పటికి చిన్న రేకుల షెడ్ మాది, ఈరోజు కూడా రేకుల షెడ్. సో అక్కడ పుట్టి పెరిగాను. నాకేదో సేవ చేయాలి, ఎప్పుడైనా విజయవాడ సమస్య ఉన్నా నేనే పరిగెత్తుకొని వెళ్తాను సార్. సో భవానీ ఐలాండ్ అనేది నది మధ్యలో ఉంటుంది, ఇప్పుడు మీరు నెట్లో కొట్టినా వస్తుంది. సో అదేంటంటే ఆ రోజుల్లోనే ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నాలు చేశారు. ఓకే. సో దానికి సంబంధించి నాకు అఖిలపక్షం బాగా సపోర్ట్ చేశారు ఆ రోజు. ఆ పార్టీలకు అతీతంగా అందరూ విజయవాడ ప్రజలందరూ బాగా సపోర్ట్ చేశారు. చేసినప్పుడు అప్పుడు బాగా పోరాడాను, నేను కూడా పోరాడాను సార్. దాని ద్వారా మళ్ళీ ప్రభుత్వం వారు ఎవరైతే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటా సీఎం గారు, ఓకే, ఆయన వెంటనే అది విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకుని మళ్ళీ అది పబ్లిక్ అయిపోయింది, ప్రజలకు అయిపోయింది. ఓకే. సో ఈరోజు చక్కగా విజయవాడ ప్రజలందరూ పోయి అక్కడ చక్కగా ఆడుకుంటుంటారు, ఓకే, సరదాగా తిరుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. లేకపోతే అది ప్రైవేటీకరణ అయితే ఈరోజు మేము అడుగు పెట్టేవాళ్ళం కూడా కాదు. అండ్ అరవ శ్రీధర్కు ఆపోజిట్గా కూడా వకాలత్ చేసిన లాయర్ మీరే. అవును. ఒక లాయర్గా చెప్పండి, ఆ ఎమ్మెల్యే తప్ప మీ క్లయింట్ తప్ప? 100% ఎమ్మెల్యేదే తప్ప. ఎమ్మెల్యే అతను చీట్ చేసిండా? 100%. నేను ఈ విషయం మీతో కంటే నేను ఆవిడతో మాట్లాడదాం అనుకున్నా. మాట్లాడొచ్చా? మాట్లాడదామండి, మాట్లాడదాం. ఒకసారి కాలేజ్ చేయండి, కుదిరితే అంటే మాట్లాడతా, లేదు అని అంటే డినే చేద్దాం. ఇప్పుడే మాట్లాడారు నాతో. గోపి, ఆమె ఎక్కడుంది మేడము? తిరుపతిలో ఉన్నారా? డీసీ ఆఫీసులో ఉన్నారు. సరే, ఒక అరగంట అయిన తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పాను. నేను చెప్తాను, ఫోన్ చేయమని. తిరుపతిలో ఉందంట కేసు, అది అలా జాబ్ పని మీద. ఇందాక చెప్పారు వాళ్ళు. ఓకే, చాలా బిజీగా ఉంటారు సార్ సాయంత్రం దాకా, కానీ మధ్యలో నీకు యాడ్ చేపిస్తాను, చేయమని చెప్పి. ఏం జరిగింది అసలు ఆ విషయంలో? లేదు సార్, అతను పెళ్లి చేసుకున్నాను చెప్పి మోసం చేశాడు సార్. పెళ్లి చేసుకున్నాను మోసం చేశాడు, చీట్ చేశాడు. ఈమెకు ఆల్రెడీ పెళ్ళైంది కదా. ఆ విషయంలో ఆమెకి ఆల్రెడీ పెళ్ళి అయింది. అతనే చెప్పాడు డైవర్స్ చేయమని చెప్పేసి, డైవర్స్ తీసుకోండి మీ భర్తతో, డైవర్స్ అయిపోయిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. సో దానివల్ల ఆమె డైవర్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది. నాకు తెలిసి అరవ శ్రీధర్ మంచోడే కావచ్చు, ఈమెనే కావాలని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాడు కాబట్టి చీట్ చేసిందా? ఆయన ఎమ్మెల్యేనే కాదండి, ఆయన ఎమ్మెల్యే కాదు, పేరుకి ఎమ్మెల్యే అంతే. నేను వెళ్ళే కదా రైల్వే కోడ్, పేరుకి ఎమ్మెల్యేనే. అతను XYZ రెడ్డి ఎవరైతే ఉన్నారో అలా పెప్పెట్ అంటారా, పెప్పెట్ అతను తోలుబొమ్మ. అతనికి ఏమి లేదు కదా. అతను మీరు ఎలక్షన్ అఫిడవిట్ చూస్తే నేను మీకు ఇస్తాను, మీరు చూడండి. అతని ఆస్తి 3 లక్షల రూపాయలు మాత్రమే. అతనికి ఏం ఆస్తి లేదు. అతను ఒక బొమ్మ అంతే సార్. యాక్టింగ్ అంటారా, యాక్టింగ్ ఎమ్మెల్యే అంటారా, మరి ఏమంటారు, స్టాంప్ ఎమ్మెల్యే అంతే. రబ్బర్ స్టాంప్ అని అంతే, ఇక అంతే. అదంతా తెలుసు, రైల్వే కోడూలు కాదు, మొత్తం రాష్ట్రం అంతా తెలుసు. అతను ఏం లేదు సార్. ఇప్పుడు మీ క్లయింట్ ఉంది కదా, ఏం పేరు ఆమె పేరు? వీణ, హర్షవీణ గారు. హర్షవీణకు ఆయనకు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అది పెళ్లి చేసుకోవాలని చెప్పింది కదా. పెళ్లి చేసుకో అతను కూడా మాట ఇచ్చాడు కదా, మా చాటింగ్ అంతా సబ్మిట్ చేశాను. అంటే ఆయన స్నానం చేస్తూ కూడా వీడియో కాల్ చేసేంత ఉంది అంటే ఆ లెవెల్కి ఈమె దిగజార్చిందా, ఆయన దిగజారిందా? స్నానం చేసే వీడియో అది కాదండి. ఇప్పుడు అక్కడ ఆ ఒక్క వీడియో కాదు, చాలా వీడియోలు ఉన్నాయి. అతను అసెంబ్లీలో కూడా మరి చూపించాడు. అసెంబ్లీలో చూపించకూడదు వీడియోలు. అసెంబ్లీ మీరు చూసారా? అసెంబ్లీ వీడియోలు అసెంబ్లీ నడిచేటప్పుడు ఎప్పుడు వీడియోలు చూపించకూడదు కదా, అది నేరమే కదా సార్. సస్పెండ్ చేయాలి కదా ఆ విషయంలో. దాని మీద కూడా మేము కంప్లైంట్ ఇస్తున్నాము. అతను అన్ని చోట్ల చూపిస్తున్నాడు. అంటే మీకు అది ఆ వీడియో ఎక్కువ వైరల్ అయిందేమో కానీ అంతెందుకు సార్, ఆయన చెప్పిన XYZ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా వీడియోలో చూపించారు. ఆయన సాక్షులు మార్చుకుని ఉంటే కూడా చూపించాడు. ఆ వీడియో కూడా చేశాడు ఆయన. అతను ఏంటంటే ఇక అంటే ఏదంటారు, కోతి కొబ్బరి చిప్పిస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా సడన్గా అతనికి అధికారం వస్తే అతనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి అసెంబ్లీలో ఎందుకు వెళ్తాడండి? అసెంబ్లీకి ఎందుకు వెళ్తాడు ఆయన? మన ప్రజా సమస్యలు వినటానికి, చర్చించడానికి, ప్రొసీడింగ్స్ కోసం మాట్లాడడానికి వెళ్తాడు. వీడియో చేయాల్సిన అవసరం ఆయనకి ఎందుకు? వీడియో కాల్ చేయాల్సిన అవసరం ఆయనకి ఏముంది? అసలు అవసరం లేదు కదా. ఆ లెవెల్కి ఎవరు దిగజారి దిగజార్చడం కాదండి ఇక్కడ. ఇప్పుడు అతను ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అక్కడ అసెంబ్లీలో వీడియో తీయాల్సిన అవసరం ఏంటి అనేది కాన్సెప్ట్ వస్తుంది. ఇక్కడ దిగజార్చడం అనేది పక్కన పెడితే, ఇప్పుడు బలహీనత ప్రతి మనిషికి ఉంటుంది. బలహీనత లేని వ్యక్తి ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో. వాళ్ళ బలహీనతలు బట్టి వాళ్ళు ఉంటారు, కానీ స్థాయి కూడా ఉంటుందిగా. అవును, మరి ఆ స్థాయి దిగజారకూడదు కదా అనేది నా ఉద్దేశం. మొత్తానికి అరవ శ్రీధర్దే తప్పు అంటారు మీరు? 100%. నెక్స్ట్ రుజువు చేస్తాం 100%. అంటే ఆయన సిన్సియర్గానే ఈమెకు డైవర్స్ ఇచ్చి మనం పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
సిన్సియర్గానే ఉన్నాడు కావచ్చు కదా ఆయన. సిన్సియర్గా లేడు సార్ అతను. చేసుకుంటానని చెప్పే కదా ఇప్పుడు మోసం చేసింది. మోసం అంటే చేసుకుని అన్నాడు కదా, ఆ. అన్నబట్టే కదా ఆమె బయట. దానికి కారణం ఏంది మరి? ఎవరు అతను? ఒకటే రీజన్ చెప్తున్నాడు సార్ అతను. మొన్నటిదాకా ఆమెను వాడుకున్నాడు, అన్ని రకాలుగా వాడుకున్నాడు, అవసరం తీరిపోయింది. సేమ్ స్టోరీ. అన్ని రకాలుగా అంటే మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? అన్ని రకాలుగా ఆమె డబ్బులు ఇచ్చింది కదా అమ్మ, గోల్డ్ ఇచ్చింది, కొంత అమౌంట్ కూడా ఇచ్చింది అతనికి. మేము నోటీస్ పంపిస్తాను తొందరలో అతనికి ఆ డబ్బులు రిటర్న్ చేయమని. ఆ. డబ్బులు ఇచ్చింది, తర్వాత అబార్షన్ చేయించాడు, శారీరకంగా వాడుకున్నాడు. ఆ. అది అంతా లైవ్లోనే చెప్పారు కదా ఆమె, అన్నీ ఉన్నాయి ఎవిడెన్స్లు మా దగ్గర. ఆ. కానీ దానివల్ల అంతా అయిపోయిన తర్వాత అతను నేను పెళ్లి చేసుకుని అంటేనే కదా ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఓకే. మోసం చేశాడు. ఓకే. సస్పెండ్ చేపిస్తారా? శిక్ష పడేటట్టు చేస్తారా? 100% సార్. ఆ? టైం విల్ కమ్ అంతే. టైం విల్ కమ్ అంతే. ఇప్పుడు మీడియాలో ప్రజలు చాలా మంది ప్రజలు ఏంటంటే మీడియాలో చూసింది మోసపోవద్దు. అసలు ఎవిడెన్స్ మేము ఎక్కడ సబ్మిట్ చేయాలి, కోర్టులోనే సబ్మిట్ చేస్తాం కదా, అన్నిటికీ మీడియాకి లీక్ చేయం కదా, కొన్ని చేయకూడదు కదా. ఓకే. అసలు ఏదైతే ఉంటాయో ఎవిడెన్స్లు అవి మేము బయటకి ఎట్లా సబ్మిట్ చేస్తాం? సబ్మిట్ చేయకూడదు కదా, కోర్టులో సబ్మిట్ చేస్తాం. ఓకే. కోర్టు విల్ డిసైడ్. రైట్. ఓకే. సరే, ఇవి మీ కేసెస్. ఈ కేసెస్ పక్కన పెడితే అడ్వకసీ వృత్తి అనేది ట్రాన్స్పరెన్సీ ఉందా అండి? ఓపెన్గా చెప్పండి మీరు. అంటే భారతదేశంలో జ్యుడిషియల్ వ్యవస్థ చాలా బాగుంటుంది సార్, అందులో నో డౌట్ అట. చాలా గొప్పది. ఆ విషయంలో నేను చాలా గొప్పగా కాలర్ ఎగరేసుకొని చెప్పగలుగుతాను. ఎందుకంటే ఒక ఎన్ఆర్ఐ అడ్వకేట్గా చాలామంది ఎన్ఆర్ఐ సంబంధించిన వేరే వేరే దేశాలకు సంబంధించిన లాయర్లు నాతో మాట్లాడుతూ ఉంటారు. ఓకే. నేను మాట్లాడుతూ ఉంటాను, వాళ్ళు కలుస్తూనే ఉంటాం, గ్రూపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాంట్లో నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. భారతదేశంలో న్యాయ వ్యవస్థ చాలా గొప్పది. న్యాయ వ్యవస్థ బాగుంది. అడ్వకసీ సిస్టమ్. అడ్వకసీ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? అంటే మీ లాంటి వాళ్ళు అడ్వకేట్లు కావచ్చు. ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ ఉంది కదండి. ఉందా? ట్రాన్స్పరెన్సీ ఉంది. మాలో ఉన్న యూనిట్ ఎక్కడా లేదు ఈ ప్రపంచంలో. ఆ. మీరు చూశారు కదా మొన్న ఆయన ఘటన విషయంలో, బ్రీత్ అనలైజర్ విషయంలో ఎంత గొడవ చూశారు కదా, అంత యూనిట్ ఎక్కడా లేదు నాకు తెలిసి. మీరు ఆ టోల్ గేట్ విషయం చూసారా? ఒక అడ్వకేట్ కొడితే ఎంతమంది? అవును. మాలో అది చాలా గొప్పగా ఉంటుంది సార్, అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ ఒక అడ్వకేట్ని చంపితే మళ్ళీ అడ్వకేటు వాళ్ళకు బెయిల్ వేస్తాడు. లేదండి, కొన్ని చోట్ల లేదు, కొన్ని చోట్ల లేదు కదా. అంటే నిందితుడి హక్కు అది. కాకపోతే కొన్ని చోట్ల చాలా మంది ఆ బార్లో వేయలేదు, బెయిల్ వేయలేదు, కొన్ని సందర్భాల్లో వేయలేదు. అలా జరిగింది, చాలా జరిగింది. మీకు కూడా బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, వాటిల్లో కూడా అంటే మీ అడ్వకేట్ అంటేనే ఆల్రెడీ అంటే నాకు తెలిసి జ్యుడిషియల్ సిస్టంలో ఒక మంచి కీ పాయింట్ కదా, అటువంటి వాళ్ళు కూడా ఓట్లు అమ్ముకోవడం ఏంటండి? అలా ఏముండదు సార్, ఆయన అపోహలు. నిజం చెప్పండి మీరు. నిజమే సార్. నాకు ఏదైనా అడగొచ్చు అని అన్నారు మొదలు. నేను మీరు అడిగింది చెప్తున్నా కదా, అలాంటి అపోహలు నేనే చెప్తున్నా, ఖండిస్తున్నాను దాన్ని. నేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలక్షన్స్ కాదు సార్, కోట్ల రూపాయల ఎలక్షన్ అంతా పెట్టుకునేంత ఏముండదు సార్. ఏంటంటే మీకు అది కూడా చెప్తాను. ఆజాద్ అబద్ధం చెప్తాడు. ఆజాద్ ఎప్పుడు అబద్ధం చెప్పడు. మీరు కావాలని రుజువు చేస్తా, వినండి, నేను చెప్తాను. కొన్ని బార్లలో కొన్ని మౌలిక అవసరాలు ఉండవు, టాయిలెట్స్ కానీ, టేబుల్స్ కానీ, తర్వాత టీవీలు కానీ, ఇట్లా కొన్ని ఉంటాయి. ఆ మౌలిక అవసరాలు లేని సందర్భంలో అది ఎవరైనా ఒక వ్యక్తి వచ్చినప్పుడు సెంట్రల్గా అడుగుతారు, అది సహజం. అది ప్రొవైడ్ చేయడం తప్పు కాదు కదా. ఒకటి లేదు, ఒక అనారోగ్యమైన అడ్వకేట్ ఉంటాడు, అతని ఆర్థిక స్థితి బాగోదు, పిల్లల ఫీజులు కట్టలేడు. ఇప్పుడు అంతేందుకు అంటే ఆఫ్ రికార్డ్ చెప్తున్నా, ఎవరైనా జూనియర్ వచ్చి సార్ నేను కోర్టు గౌన్ కొనుక్కోండి, చాలా మంది కొనిచ్చే రోజులు ఉన్నాయి, చాలా మంది పుస్తకాలు లేవని కొనిచ్చే రోజులు ఉంటాయి. దానికి హెల్ప్ చేయడం తప్పేం కాదు కదా సార్. అంటే దాన్ని కానీ ఓటాడు కూడా ఎక్కడ మళ్ళీ కాదు సార్, చెప్తా, అది అక్కడికి వస్తున్నాను. ఇప్పుడు ఒక బార్లో కొన్ని మౌలిక అవసరాలు లేవు. క్రాంతి గారు రెగ్యులర్గా బార్తో టచ్లో ఉండి సేవ చేస్తున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు ఏమనుకుంటారు చెప్పండి? ఈయన ఎట్లాంటి బార్ అసోసియేషన్ మెంబర్ కాలేదు, బార్ కౌన్సిల్ మెంబర్ కాలేదు, సో ఇప్పుడే ఇంత హెల్ప్ చేసి పెడుతుంటే ఇతన్ని ఒక స్థాయికి, అంటే ఒక బార్ కౌన్సిల్ మెంబర్ గానో లేకపోతే ఇంకేది చేస్తే అతను ఇంకా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుందా? నేను బార్ కౌన్సిల్ మెంబర్ కానికే లేకపోతే ఆ పదవి కోసమే చేస్తున్నా కదా, ముందే ప్రిపేర్ అయ్యి. అలా ఏమి ఉండదండి, ప్రజలు నిలబెడతారు నాయకుడిని ఎప్పుడు కూడా. 100%. నన్ను కూడా అడిగారు చాలా మంది, బార్ కౌన్సిల్ పోటీ చేయాలన్నా, నువ్వు అంటే మీకున్న పరిచయాలు కదా అన్నారు. కానీ టైం స్పెండ్ చేయలేము, మనం కుదరదు. ఆ టైం పరిగెత్తాలి, వెళ్ళాలి, ఈయన మనకున్న టెన్షన్స్ ఉండవు. ఓకే. ఇప్పుడు నాయకుడు అనేవాళ్ళు ఎక్కడ పుడతారు సార్? ప్రజల నుంచి వస్తారా, లేకపోతే తాను నేనే నాయకుడిని డిక్లేర్ చేస్తారు? ప్రజల నుంచి రావాల్సింది. మరి అంతే కదా సార్, అంతే కదా. ఇప్పుడు మీ ఊరు నాకు తెలుసు, మీ ఊర్లో ఎంతమంది సేవా కార్యక్రమాలు చేసి ఇప్పుడు XYZ ఎమ్మెల్యే అయ్యారు, ఆలేరే కదా మీది, ఆలేరే అంతే కదా. ఆయన ఎలా వచ్చారు మీకు తెలీదా? సేవా కార్యక్రమాల ద్వారానే కదా వచ్చింది ఆయన. అలా ఎంతమంది ఎమ్మెల్యేలు సేవా కార్యక్రమాల ద్వారా పైకి వచ్చారు, సేవ చేసుకుంటా ప్రజల్లోంచి పైకి వచ్చారు ఆయన. రైట్. ఓకే. మీ ఆస్తి ఎంత ఉంటుంది? ఏం లేదు, పలేవలే సార్, అట్లా తప్పది. ఎందుకంటే నా ఆస్తి, నేను ఇన్కమ్ ట్యాక్స్ అంటున్నారా, ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటాను సార్ ఎవ్రీ ఇయర్.
తర్వాత అంటే మీరు అనేది స్థిరాస్తులా చరాస్తులా అడగండి ఓపెన్ మొత్తం ఆల్ ఓవర్ మీ ఆస్తి ఎంత మీకున్న అంటే నా ఒక్కడికా valuation. కుటుంబానికా నేను చెప్పేది మీరు సంపాదించింది అడ్వకసీలో మీరు అలా కాదు బ్రదర్, ఇక్కడ లాజిక్ మీద నేను లాజిక్ అని అడిగిన నా పేరు మీద ఉన్న ఆస్తి అంటున్నారా కుటుంబాల పేరు మీద ఉన్న ఆస్తి అంటున్నారు? అడ్వకసీలో మీరు సంపాదించిన ఆస్తి ఎంత? ఉండదు సార్, ఒక 2 CR 3 CR దాకా అంతే. నా పేరు మీద ఉన్నది. నీ పేరు మీద ఉంది కదండి, మీరు సంపాదించింది చెప్పాను అడ్వకసీలో. అడ్వకసీ అంటే మొత్తమా మీరు అనేది? అవును, మీరు అడ్వకసీ ఎన్ని ఏళ్ళు అవుతుంది ప్రాక్టీస్ 20 years. 20 years లో ఎంత సంపాదించారు మీరు? 2-3 CR మొత్తం. తాతల ద్వారా ఇచ్చిన ఆస్తుల డెవలప్మెంట్ గురించి నాకు సంబంధం లేదు కదా. నేను అడ్వకేషన్లో సంపాదించింది మీరు చెప్తున్నారు. ఇంతే 2 కోట్లే. 2-3 CR ఉండొచ్చు, లెక్కేసి చెప్తాను మీకు కావాలంటే. ఎక్కడెక్కడ 1,00,000 విలువైన వాచ్ పెట్టుకున్నారు, 5-6 లక్షల విలువైన బ్రాస్లెట్ పెట్టుకున్నారు. అవును అవును సార్ పెట్టుకున్నాను. ఎందుకంటే మరి ఆస్తి ఏమో 2 కోట్లు 3 కోట్లు అని ముచ్చట చెప్తారు. నమ్ముతారా అండి? పబ్లిక్ నమ్ముతారా? సరే నేనంటే నమ్ముతా కావచ్చు, మీ ముందున్నా కాబట్టి పబ్లిక్ కూడా నమ్మాలి కదా. ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా. ఇప్పుడు నేను నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేస్తాను, అక్కడ అఫిడవిట్ ఇస్తాను కదా, ఇప్పుడు చూసుకోండి, ఇబ్బంది లేదు. పోటీ చేస్తారు అనుకున్నాను. ఇక్కడ ఏ కాన్స్టిట్యున్సీ? ఇంకా తెలియలేదు సార్, ఇంకా నడుస్తుంది. ఏ పార్టీ? ఇంకా ఆ పార్టీ కూడా డిసైడ్ 2 years ఉంది కాబట్టి చూసి చెప్తాను 100%. ఇంకోటి చెప్తాను సార్, వాచ్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా. వాచ్ పెట్టుకున్నాక నాకు 30 years పట్టింది. ఈ వాచ్ పెట్టుకో, ఈ వాచ్ అని కదా, ఒక వాచ్, ఏ వాచ్ అయినా సరే ఒక వాచ్ పెట్టుకున్నానికి ఒక 30 years పెట్టింది. ఒక గోల్డ్ చైన్ వేసుకోవాలి, ఇవన్నీ కోరికలు ఉండే చిన్నప్పుడు. ఇప్పుడు కామన్ మ్యాన్గా వచ్చినప్పుడు, చాలా కామన్ మ్యాన్గా వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఎన్నో కోరికలు ఉంటాయి. ఒక ఫ్లైట్ ఎక్కాలను, ఓపెన్ మంచి వాచ్ పెట్టుకోవాలని, చక్కటి షూ కొనుక్కోవాలని, ఒక మంచి జీన్స్ ప్యాంట్ వేసుకోవాలని, చిన్న చిన్న కోరికలు ఉండేవి. ఆ కోరికలతో పాటుగా నిజంగా చెప్పండి, నేను దాదాపు నా వయసు అంటే 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు గుర్తున్నంత వరకు కూడా చెప్పులు లేవు సార్. చెప్పులు వేసుకోలేదు నేను. అంటే డబ్బులు లేవు, చెప్పులు లేవు, అరిగిపోయిన చెప్పులు ఉండి అయ్యే వేసుకుని, పేరగాని చెప్పులు మీకు తెలుసు కదా, అరిగి అయ్యే ఉండి. అలాంటివి నాకు చెప్పులు అంటే కోపం సార్. ఈరోజు కూడా చెప్పులు అంటే కోపం. మా ఇంట్లో 30-40 జతల పైన ఉంటాయి చెప్పులు, కొనేస్తుంటాను నేను. ఒక కోపం, ఒక తెలియని కోపం. వాచ్ అంటే ఒక తెలియని కోపం, పెయిన్. ఇంకా ఏదైనా అనుకోండి, అలాగా ఏదో ఒక కసి తప్ప ఏదో గోల్డ్ వేసుకుని తిరగాలి, ఏదో మొన్న ఏదో ఒక అతను ఎంత ఏం లేదు సార్. కాకపోతే ఇంకోటి ఏంటంటే, మేము గోల్డ్ కొన్నప్పుడు ఎంత సార్ తక్కువ తప్ప 30, 40, 50 రేంజ్లో తీసుకున్నాం. ఎందుకంటే నేను కూడా రిచ్ డాడీ పూర్ డాడీ అనేది పుస్తకం చదివాను. చదవాలి కదా. ఇన్వెస్ట్మెంట్లో జాగ్రత్తగా రూపాయి పోగు చేసుకొని అలా చేసుకుని ఇప్పుడు ఏదో పెరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు చెప్పే రేటు ప్రకారం ఉండొచ్చేమో, అప్పుడు నేను తీసుకుని తక్కువ ఉంటుంది సార్. ఒకటి ఇప్పుడు మీరు చెప్తున్నాను సార్, ఒక మధ్య తరగతి ఒక పేద వ్యక్తికి ఎన్ని ఆశలు ఉంటాయి సార్. ఫ్లైట్ ఎక్కాలని చిన్నప్పుడు ఉంటాయి, చాలా ఆశలు ఉండవా సార్? ఉంటాయి. ఒక 5 star హోటల్లో ఒక రోజు ఉండాలని, లేదా ఒక చక్కటి కాఫీ తాగాలని. తాజ్బంజారా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు అనుకుని నడుచుకుంటా బస్సులో తిరిగేటప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు దగ్గరే ఉంటుంది సార్, 10 రూపాయలు 20 రూపాయలు ఉంది. బస్సులో ఎక్కినప్పుడు ఎప్పుడు వెళ్తామరా అని అనుకుంటామా లేదా సార్? తప్పేముంది సార్ దాంట్లో? ఫ్లైట్ ఎక్కాలని అనుకుంటామా లేదా సార్? ఒక బంగారు చైన్ కొనుక్కోవాలి అనుకుంటామా లేదా సార్? ఒక మంచి షర్టు కొనుక్కోవాలి అనుకుంటామా లేదా సార్? దాంట్లో తప్పేముంది సార్? ప్రతి మనిషికి ఉంటే కోరికలు ఉంటాయి కదా సార్, కోరికలు తెచ్చుకోవాలిగా, తప్పేముంది దాంట్లో? ఇప్పుడు ఈరోజు వాచి పెట్టిన ఇదే మీరు చూశారు, దీని వెనక కష్టము, దీని వెనక పడ్డ బాధ, ఆవేదన, ఆలోచన, నిద్రలేని రాత్రులు. ఆ వాచ్ గురించి అడిగితే అవన్నీ చెప్తారని అడిగాను. నాకు తెలుసు. మీ మైండ్ సెట్ నా మైండ్ సెట్ 2 ఒకటే. 100% నేను గుర్తుపడతాను. ఆవేదన, ఒక కోపము, ఒక కసి, అసలు అమ్మ జీవితం ఎందుకురా ఈ బతుకు అనే సందర్భంలో, ఏదో సాధించాలరా అనే సందర్భంలో అద్దంలో ఒకసారి నన్ను నేను చూసుకొని గుర్తుపెట్టుకుంటాను. ఇట్లా నాకు నేనే మీరు మరి ఒక క్వశ్చన్ అడగల మీరు నాకు, మీ హీరో అడగాలి కదా, ఇంతవరకు అడగల. మీకు హీరో సినిమాలు చూస్తారా, మీ హీరో ఎవరైనా అడగల మీరు ఇంతవరకు? చూస్తారా? నాకు తెలిసి లాస్ట్ సినిమా రజనీకాంత్ గారిది శివాజీ సినిమా చూసా. అది కూడా మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే ఆయన తీసుకెళ్ళాడు. అదేదో సందర్భం అనుకోకుండా వెళ్ళాము అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో. అంతేగాని ఇంతవరకు సినిమా చూడలేదు సార్, అసలు బాహుబలి చూడలేదు. నేను ఇంతవరకు హీరో అని మీరు అడగలేదు కదా, నా హీరో ఎవరో నేనే. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్, అంతే అంతే సార్. నాకు ఎవరు గురించి. అండ్ నేను ఇంకొక విషయం, లాస్ట్ టైం ఒకసారి మీరు మా ఆఫీస్కి వచ్చాను సార్. కట్టసిగా నార్మల్గా వచ్చి వెళ్ళిండ్రు మీరు. ఇంటర్వ్యూ అంటే మీకు ఏదో వర్క్ ఉంది, మీరు వెళ్ళిపోయిండ్రు. దాని తర్వాత ఇవాళ వచ్చిండ్రు. అవును సార్. నేను ఆ రోజు వాటర్ ఆఫర్ చేసిన. అవును సార్. మీరు తాగలేదు. అవును సార్. ఇవాళ వాటర్ ఆఫర్ చేసిన. అవును సార్. నేను తాగానండి, నా బాటిల్ తెచ్చుకున్నాను, బాటిల్ చూపించాను. రీజన్ ఏంది? నాకు చెప్పిన రీజన్ ఒకసారి మళ్ళీ చెప్పరా పబ్లిక్? ఒకటేంటంటే సార్, ఎక్కడన్నా నాకు తల వంచి వేరే వాళ్ళు దానం ఇస్తే నాకు తీసుకోబుద్ది కాదు సార్. మర్యాదలు కదా ఇచ్చిపుచ్చుకోవడం చెప్తా, అది అక్కడ కూడా వస్తాను. గతికితే అతకదన్న సామెత ఉంటుంది సార్. మర్యాద మాట మర్యాదే ఉండాలి, వస్తు మర్యాద వద్దు సార్. ఏదైనా సందర్భంలో అమావాస్య రోజు అట్లు పెట్టారు, పౌర్ణ రోజు పూర్ణాలు పెట్టారు అంటారు. రెండోది మీకు ఒకటి చెప్తున్నాను, అంటే నేను కొంచెం అంటే మా విజయవాడ నుంచి వచ్చాను, కొంచెం నా కృష్ణా నది నీళ్ళు అంటే బాగా ఇష్టం సార్.
కొంచెం నది అన్న నీళ్ళు ఇష్టము, కొంచెం కృష్ణానది నీళ్ళు అవి కొంచెం నా డైజెషన్ సిస్టమ్ నా బాడీకి అవే బాగా పడతాయి. ఈరోజు ఏంటంటే ఈరోజు నిజంగా చెప్పాలంటే సాగర్ నుంచి నీళ్ళు వస్తున్నాయి, కృష్ణానది నీళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో దొరుకుతున్నాయి కాబట్టి కొంచెం హ్యాపీ ఇప్పుడు. అప్పుడు అంతే నేను పోయినప్పుడల్లా తెచ్చుకున్నాం, బస్ కేసి తెచ్చుకునే వాళ్ళం ఒకటి. రెండోది ఏంటంటే నాకు నచ్చదు సార్ ఎదుటి వాళ్ళు నాకు అంటే ఇట్లా ఇట్లా నచ్చదు సార్ చెయ్యి చాచడం. మీకు అంటే మా ఆఫీస్లో నేనా లేకపోతే ఏ ఆఫీస్కైనా అడగండి, మీరు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ఇప్పుడు మీ ఛానల్స్ వాళ్ళు బోలు మంది ఉంటారు, మీరు ఎవరికైనా ఏ ఛానల్ కానీ వెళ్ళండి, ఆజాద్ మంచిలు దాతాడు మీ దగ్గర, ఆ మంచిలు దాటం కానీ అన్నం తింటాం కానీ కాఫీ దాటం కానీ టీ దాటం కానీ ఎప్పుడన్నా ఆఫర్ అని అడగండి, ఎక్కడ మీ ఆఫీస్కి వస్తే మమ్మల్ని అడుగుతారా? అట్లీస్ట్ 100% అడుగుతాం సార్. అడుగుతాం. అతిథి- మేము తాగుతాము, మేము తింటామనంటే మాకు పెడతారు. పెడతాం 100%. అతిథి దేవో భవ, దానికి సంబంధం లేదు. మళ్ళీ అట్లుంది, మళ్ళీ ఆ సిస్టమ్ పెట్టుకోరు మీ ఆఫీస్లో. ఆకలి అయితే అన్నం పెడతాం సార్ అట్లా. ఇప్పుడు ఇక నిన్న ఇవాళ మా మరి ఊరికి మీకు ఆకలి అవుతుంది, పరిస్థితి ఏంది సార్ ఒక్కటే సార్, ఆకలి నా సర్ది ఉంది ఇప్పుడు పక్కన పెట్టి అన్నం తెచ్చుకున్నాను, చిన్నప్పుడు మాకు అలవాటు సార్, సర్ది తీసుకెళ్తా అక్కడికి వెళ్ళి సంచి అన్నం తీసుకుని వెళ్ళిపోతాను. నేను అప్పుడు చెప్పిన ఇప్పుడు చెప్తున్నా, కానీ వింతగా అయితే ఉన్నారు మీరు, వింతగా లేను సార్, కొత్తగా ఉన్నారు. నాకు నేను గొప్పగా ఉన్నాను. ఎందుకు అంటే ఒక మాట చెప్తా, ఆ. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను సార్, మీరు చాలా బాగా మాట్లాడారు, మంచి వ్యక్తులు, వాటర్ ఆఫర్ చేశారు, నేను తాగాను, నేను మీకు ఆటోమేటిక్ రుణపడి ఉంటా, తెలియకుండానే ఖచ్చితంగా రుణపడి ఉంటా. అంత అవసరం ఏముంది సార్ మనకి? ఒకటి. రెండోది, దేవుడు మనకి ఇస్తున్నాడు, 100 రూపాయలు ఇస్తున్నాడు, 20 రూపాయలు నేను ఖచ్చితంగా ఖర్చు పెడతాను. నిన్న మా ఊర్లో రేపు బ్రహ్మంగారు తిరణాలు ఉంటే అని చెప్పకూడదు, ఒక 3 క్వింటాల బియ్యం పంపించిన నేను నా స్థాయిలో నేను హెల్ప్ చేసి పెడుతుంటాను. ఓకే. ఒకటి లేదు, ఎవరన్నా ఒక వ్యక్తి వచ్చాడు, అయ్యా నాకు ఆకలి అవుతుంది, నేను ఎవరికైనా క్యాష్ రూపాయలు ఇవ్వను సార్, వస్తు రూపాయలు ఇస్తాను. వాళ్ళకి ఏ సమస్య ఉన్నాను, ఎవరన్నా బాధలో ఉన్నారు మ్యాక్సిమం వెళ్తాను, ట్రై చేస్తాను, నా వంతుకి అర్థంగా ట్రై చేస్తాను. ఓకే. ఒకటి. ఇంకొకటి అతి ముఖ్యమైనది మళ్ళీ చెప్తాను సార్, ఎందుకు అంటే నాకెందుకో చిన్నప్పటి నుంచి తల వంచడం ఇష్టం లేదు సార్. మీకు ఎగ్జాంపుల్ కానీ స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తే మా ఫ్రెండ్స్కి అడగండి. నేను డిగ్రీలో ఉన్నప్పుడు విజయవాడ SRR కాలేజీలో అప్పుడు 1 గంటకి మాకు 1 గంటకి ఉండేది కాలేజీ, 1 to 6 వరకు ఉండేది. అది ఇంట్లో అన్నం లేదు, చాలాసార్లు అన్నం లేనప్పుడు నేను అక్కడ వాటర్ ట్యాంక్ ఉండేది, మా ఊళ్ళందరం రైస్ తినేవారు, అందరు ఫ్రెండ్స్ అందరు కూర్చొని రైస్ తినేవారు. నేను వెళ్ళి అక్కడ వాటర్ ట్యాంక్ నీళ్ళు తాగేవాడిని. మీరు కానీ మా ఫ్రెండ్ క్లాస్మేట్ అబూబకర్ నెంబర్ ఇప్పుడు స్పీకర్ ఫోన్ ఆన్ చేయమని చేస్తాను, వాటర్ తాగేవాడిని. అట్లా చాలాసార్లు జరిగింది, చాలా సందర్భాలు ఉన్నాయి, వాటర్ తాగి క్లాస్కి వచ్చేవాడు. అయితే మా ఫ్రెండ్స్ ఒకరోజు ఏం చేయాలి, పాపం వాడు అన్నం తిన్నాడు, అదే వాటర్ తాగుతున్నాడు అని చెప్పి వాళ్ళందరూ ఒక ముద్ద పెట్టి పక్కన పెట్టారు. నేను వచ్చా, ఏమైంది అన్న, తినరా అన్న, తిన్నాను. ఎందుకు అన్న, నేను తిన్నాను, నువ్వు ఈరోజు పెడతావు, రేపు ఇంకో రోజు పెడతావు, 6 రోజులు పెడతావు, నెల పెడతావు, తర్వాత నా పరిస్థితి ఏంటి? తర్వాత నువ్వు పెట్టావు కదా, నువ్వు నన్ను అడిగి నువ్వు పెట్టావా, బయట మీరు తీసుకొని మీరు తీసుకున్నాను అంటే నేను ఏమంటానంటే ఒక మనిషికి కసి ఉండాలి, ఒక మనిషికి ఆ బర్నింగ్ ఉండాలి, బర్న్ అవ్వాలి, మంట ఫైర్ రావాలి. ఆ ఫైర్ వస్తేనే వాడు ఏదో సాధించాలని కసి పెరిగిద్ది వాడిలో. చల్లార్చొద్దు దాన్ని, చల్లారిస్తే ఏమవుతుంది సార్? అంటే అక్కడి నుంచి అలవాటు అవి కూడా వచ్చింది మీకు? అలవాటు కూడా వచ్చింది సార్. ప్లస్ ఒక మనిషి అతను జీవితంలో ఎదగాలంటే పేదరికంలో ఉండాలి, పేదరికం నుంచోనే వాడికి స్టార్ట్ అవుతుంది. అవమానాలు ఎదుర్కోవాలి, అవమానాలు పడాలి, అవమానాలు ఎదుర్కోవాలి, పేదరికం నుంచి రావాలి, ఏంటి అన్ని నిరాశ నిస్పృహలు కలగాలి, అపజయాలు ఎదుర్కోవాలి, ఓటమి ఉండాలి, అప్పుడే వాడు రాడు తేలుతాడు. ఓకే. ఈరోజు మీరు ఏమి లేదు సార్ అంటే నడుచుకుని వెళ్ళిపోతాను నేను, అడగండి మా డ్రైవర్ని అడగండి, ఏం లేదు ట్రాఫిక్ జాగ్రత్త సాధారణ నడుచుకుని మా ఇంటికి వెళ్ళిపోతాను, ఎవరిని ఏమో అడిగేది ఏముండదు. ఏం లేదు మా ఊరు పోయి గడ్డి మోపులు గడ్డి కోసుకుంటా శుభ్రంగా నెత్తి మీద పెట్టుకుని పోతూనే ఉంటా, ఎవరితో ఆలోచన ఉండదు. ఎందుకు అంటానంటే నా మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఆ నమ్మకం వస్తుంది. ఎప్పుడైతే మన మీద మనకి అంటే నాకు తెలిసింది చెప్తాను, మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు ఏది లేకపోయినా హోటల్లో పనిచేసి కప్పులు కడిగానే బతికేస్తాం. అలా కాకుండా అమ్మో నేను బతకలేను చేయలేను నాకు అనుకున్నప్పుడు ఏమనిపించింది, నేను కొరియర్ పని చేశా, STD బూతుల్లో పని చేశా, రాళ్ళు కొట్టా, రప్పలు కొట్టా, బేల్దారి పని చేశాను, మీరేమంటారు ఇక్కడ మేస్త్రి పని, బేల్దారి పని చేశా, ఈరోజు ఇటుకలు మోస్తాను, ఈరోజు కూడా మా ఊరిపై గొడ్డలతో అన్నీ కట్టెలు కొట్టుకుంటాను, కట్టెల మోపులు ఎత్తుకుంటాను, అన్నీ చేసుకుంటాను, భయపడను నేను ఎవరికి, అంతే. సో ఆ ధైర్యం వల్ల నేను క్లయింట్లు ఎవరిని వచ్చినా కూడా ఒకటే చెప్తాను, మీ కేసు మీకు నచ్చిందా, ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వండి, లేకపోతే పోనివ్వండి, ఏది లేదా మా ఊరు పోతాం, వ్యవసాయం చేసుకుంటాం, భజనాడేదే ఉంటుంది సార్. ఇప్పుడు పనికాహార పథకం ఉంది, పోతాం సార్, ఏమవుతుంది, ముద్ద తింటాం. అండ్ నేను ఇందాక ఒక విషయం అడదాం అనుకున్నా, మర్చిపోయినా. బేసిక్గా NRIలు ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకొని అక్కడ పోయిన తర్వాత అక్కడ డివర్సులు తీసుకుంటారు, ఇక్కడ అవి చెల్లయా? భలే ప్రశ్న అడిగా బ్రదర్, చాలా హ్యాట్స్ ఆఫ్ యూ. చాలామంది NRIకి తెలియని విషయం ఏంటంటే విదేశాల్లో డైవర్స్ తీసుకొని మన దేశంలో ఇది పనిచేస్తాయి అనుకుంటారు, కానీ విదేశాల్లో తీసుకున్న ఏ డైవర్స్ అని ఇండియాలో చెల్లవు. నోట్ దిస్ పాయింట్. ఓకే. ఒకవేళ అక్కడ మ్యూచువల్గా తీసుకున్నా అది మళ్ళీ ఇక్కడ డిక్లరేషన్ వేసుకోవాల్సింది.
కాబట్టి అందరికి అదే చెప్తాను నేను, విదేశాల్లో డైవర్స్ తీసుకోవద్దు. ఉమ్. మీకు కాళ్ళు కదపకుండా మీ ఆఫీసులోనే లేదా మీ ఇంట్లో కాళ్ళు కదపకుండానే ఇక డైవర్స్ పొందొచ్చు, ఈజీగా పొందొచ్చు. దానికోసం అక్కడ మనలా కాదండి, మీరు అన్నారు అడ్వకేట్ మిమ్మల్ని కన్సల్ట్ అయితే సరిపోద్ది. సరిపోతుంది. ఓకే. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుందంటే విదేశాల్లో అడ్వకేట్సీ అంటే చాలా రిచ్, చాలా ఎలా కమర్షియల్ ఉంటుంది, కాస్ట్లీ, చాలా కాస్ట్లీ సార్. జస్ట్ సలహా అడిగినందుకు ఇన్ని డాలర్లు, మెయిల్ పంపించినందుకు ఇన్ని డాలర్లు, ఇంత మీతో మాట్లాడినందుకు ఇన్ని డాలర్లు, ప్రతి క్షణం పైసలు ఎక్కేస్తారు వాళ్ళు. ఓకే. అందుకే అంటారు మన భారతదేశంలో అడ్వకేసీ చాలా గొప్పది గ్రేట్ అని ఎందుకు చెప్తానంటే అందుకే కారణం. మిమ్మల్ని కన్సల్ట్ కావాలంటే ఎట్లా? ఆ నెంబర్ ఉంది కదా సార్, 9948090355 నెంబర్. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, కొన్ని వ్యవస్థల పేర్లు చెప్తా, కొన్ని పార్టీల పేరు చెప్తా, వాటికి సంబంధించి ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్. ముందుగా కేసీఆర్, ఆయన స్పీచ్ బాగా ఇష్టం సార్ నాకు. రాజశేఖర్ రెడ్డి, మహానుభావుడు సార్. ఎన్టీ రామారావు, అబ్బో దేవుడు సార్. నారా చంద్రబాబు నాయుడు, అబ్బో ఆయన చాలా విజన్ ఉన్న వ్యక్తి సార్. రేవంత్ రెడ్డి, అన్న ఫైర్ ఉంటుంది. కేటీఆర్, అబ్బో సార్ అసలు ఇక్కడ కాదు గ్లోబల్. హరీష్ రావు, నాకు ఐడియా లేదు సార్, అంటే ఆయన గురించి నేను ఎక్కువ అబ్జర్వేషన్ చేయాలి. కాకపోతే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి అన్నారు చాలా మంది, అది నేను చూసుకో. లోకేష్, ఆయన కూడా విజన్ ఉన్న వ్యక్తి సార్. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ కోణం కంటే నాకు సినిమా యాక్టర్గా బాగా ఎక్కువ ఇష్టం సార్. టీడీపీ ఆంధ్రుల అభిమానంగా సార్, అది ఆంధ్రుల ఆత్మగౌరవం కదా, దానికోసం కదా పెట్టింది ఎన్టీఆర్ గారు. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ సార్. బీజేపీ, బీజేపీ లేదా మరి మనం ఎక్కడ ఉండేవాళ్ళం గురువు గారు. సిపిఐ సిపిఎం. సిపిఐ సిపిఎం అనేది అసలు ఇంకా నాకు గుండెకాయ సార్. ఉందా ఇంకా? ఉంది. కాంగ్రెస్ నాయకులను అందించిన పార్టీ ఈరోజు నేతాజీ కానించి పెద్ద పెద్ద మహానుభావులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. సాయి కృష్ణ ఆజాద్, ఐ లవ్ మై సెల్ఫ్, జర్నలిస్ట్ క్రాంతి, ఈజ్ మై ఫ్రెండ్, బ్రదర్. అండ్ నిజంగా చెప్పాలంటే స్వతంత్రం, సమభావం, సౌహార్దం పునాదులై ఇల్లు లేచి జనావళికి శుభం పూచి శాంతి క్రాంతి శాంతి జగమంతా జయిస్తుంది. దట్ ఈజ్ క్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. నేను పేర్లు చెప్పుకుంటూ పోతా, ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్కు లాక్ అయిన దగ్గర ఎందుకు అన్నది రీజన్ చెప్పాలి. తెలిస్తే చెప్తా, మళ్ళీ నన్ను ఇరికించి బాగా. అట్లేం లేదు, మీ ఒపీనియన్ చెప్తే సరిపోద్ది. రేవంత్ రెడ్డి, కేటీఆర్ గారిని సెలెక్ట్ చేసుకో. కేటీఆర్, శ్రీధర్ బాబు నాకు మంచి పరిచయం. శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నాకు ఆయన తెలియదండి. శ్రీధర్ బాబు, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్. అంటే హీరో పరంగా అయితే పవన్ కళ్యాణ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్, సార్ లాస్ట్ పవన్ కళ్యాణ్. తర్వాత వీళ్ళంతా వచ్చారు కదా సార్. పవన్ కళ్యాణ్ గురించి మీరు ఏం చెప్తారు, ఏం చెప్పాలి? ఆయన పవన్ కళ్యాణ్ గారిని నేనంటే సినిమా పరంగా ఒకటో రెండో సినిమాలు ఎక్కువ చూడలేదు, అప్పుడు చూడలేకపోయాను, కొన్ని డబ్బులు లేక చూడలేకపోయాను. కానీ ఆయన్ని 2000 చెప్తా సార్, అది కూడా చెప్తా. 2014 బాగా గుర్తున్నా లైఫ్లో. 2014 నవంబర్ 20వ తారీఖు నాడు ఆయన ఫ్లైట్లో కలిశాను. కలిసినప్పుడు ఆయన చాలా చక్కగా మాట్లాడారు. తెలుగు సాహిత్యం గురించి కానీ సిద్ధాంతపరంగా కానీ బుక్ నాలెడ్జ్ చాలా ఉంది సార్ ఆయన. నేను కూడా పుస్తకాలు బాగా చదువుతాను. ఆయన మండేశ్వరుడు గురించి, అంటే మండేశ్వరుడు అనే పుస్తకం ఉందండి, దానిలో కొన్ని కొటేషన్ చెప్పడం కానీ, ఇప్పుడు మీరు చెప్పారు శ్రీశ్రీ గారి కవితలు కానీ, మహాప్రస్థానం కానీ, అట్లా ఆయన ఒక తెలుగు సాహిత్యం కానీ సైద్ధాంతికం కానీ పుస్తకాల పురుగు ఆయన. సో అదే నేను ఇందాక మీరు ఫస్ట్ అడిగారు కేసీఆర్ గారి గురించి అడిగినప్పుడు నేను అదే చెప్పాను. ఆయన కూడా చాలా బుక్ నాలెడ్జ్ ఉంది, చాలా చక్కగా మాట్లాడతారు. చిన్న కథలు, కవితలు, మాటలు, అవి నాకు చాలా ఇష్టం. ఎందుకంటే తెలుగు భాష నాకు చాలా ప్రేమ. రైట్. ఇప్పుడు ఒక వ్యక్తిని ఒకే కోణంలో చూడలేం కదా సార్. సో అంటే నేను అనేది ఇక్కడ మీరు చెప్పేది ప్రభాస్ అన్న ఆయన మంచి 6 ప్యాక్ ఉండి బాహుబలిగా ఉండొచ్చు, గ్రేట్. జూనియర్ ఎన్టీఆర్ గారు మంచి, ఆయన కూడా మంచిగా ఉండొచ్చు, అల్లు అర్జున్ గారు ఉండొచ్చు. కానీ వీళ్ళందరికంటే ఫస్ట్ ఆయనే కదా. ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్డమ్ తీసుకురావడం ప్రజల్లో, పాడకూడదు ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా అని, అక్కడి నుంచే కదా సార్ ఇవన్నీ ట్రైనింగ్ స్టార్ట్. సో ఎందుకో అట్లా అభిమానిస్తాను. అంటే నేను సినిమా యాక్టర్గా అనేది ఒక పక్కన పెడితే మా మధ్య జరిగిన సంభాషణ విషయం ఏదైతే ఉందో, ఇప్పుడు ఫస్ట్ క్రాంతి గారికి నాకు జరిగిన సంభాషణ జస్ట్ మనం నిమిషాల్లోనే మాట్లాడుకున్నాం. ఒక మంచి అభిప్రాయం మనకు వచ్చింది. సో నేను అక్కడ ఆయన హీరో గారు లేకపోతే ఇప్పుడున్న DCM గారు అనేది పక్కన పెడితే ఆయన ఒక నాలెడ్జబుల్ పర్సన్గా ఏంటి ఈ సమాజం మీద అవగాహన ఉన్న వ్యక్తిగా, పుస్తకాన్ని బాగా చదివిన వ్యక్తిగా, పుస్తక ప్రేమికుడిగా నేను లైక్ చేస్తాను. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.